దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుని మరి త్వరగా ముగించుకుందాం. చాలా శ్రమ పడుతూ ఈ మంచులో, ఈ చలి వేళల్లో చాలా ఓపికగా మీరందరూ కూడా కూర్చొని వాక్యం వింటున్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి మరి ఆర్కెస్ట్రా వారు ఎటు వెళ్ళిపోతుంటారో తెలియదు కనుక దేవుడు వారిని కూడా దీవించి బలపరచును గాక. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ పరిచర్యలు కూడా వారు కూడా పాలు పుచ్చుకోవడానికి 2 దినాలు కూడా మనతో ఉన్నారు. అంతే ఇక్కడ పరిచర్య చేస్తూ మరి యవన బిడ్డలందరూ కూడా మరి మా సంఘం నుండి, మెస్సియా రాజ్యస్వార్థ సంఘం నుండి మరి బిడ్డలందరినీ కూడా ఒక 40 మంది వరకు తీసుకురావడం జరిగింది. ఇంకా వచ్చేది చాలామంది, కొంతమంది దూరం కదా అని చెప్పేసి అంటే కొంతమందిని తీసుకొస్తామని చెప్పాం. మీరు ఎంతమంది వచ్చినా పర్లేదు కానీ చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా సరే కొంతమందిని ఇక్కడ బంధు పెట్టకూడదని మేము రావడం జరిగింది. దేవుడు ఎంతో మమ్మల్ని ప్రేమించి ఈ కార్యక్రమంలో ఈ విధంగా నడిపిస్తున్నందుకే దేవునికి మనతో మేము రుణస్థులమై ఉన్నాం. మరి కుటుంబాన్ని కూడా మేము ఇంకా ప్రేమిస్తున్నాం. దేవుడు వారి కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము రాత్రి నేర్చుకున్నటువంటి వాక్య భాగం గురించి 2వ మాట మనం ధ్యానం చేద్దాం. 67వ కీర్తన 1వ వచనం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవుడు పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగం మనం ధ్యానం చేసుకుందాం. రాత్రి దేవుని మార్గమును గురించి తెలియబడాలని, భూమి మీద దేవుని మార్గము తెలియబడాలని నేర్చుకున్నాం. ఇదొక చక్కని పాట పాడారు పశుని గ్రామస్తులు అనుకుంటాం. మార్గము తెలియక ఎటు పోవాలో మార్గం తెలియక ఆగిపోయానయ్యా అని పాడారు. అయితే అయ్యా మాకు మార్గము తెలియజేసి మమ్మల్ని కరుణించి మాకు మార్గం తెలియజేసి నడిపించమని మంచి పాట పాడారు. తెలియజేసేవాడు ఎవరు? మార్గం యేసుక్రీస్తే. అందుకని యేసుక్రీస్తు గురించి మంచి పాట పాడారు. మార్గము తెలియక ఆగిపోయారు ఈ మానవులు. లోకములో భూమి మీద మానవులు అన్ని లోక సంబంధమైన అన్ని మార్గాలు తెలుసు కానీ, పురాతనమైన మార్గాలు అన్నీ తెలుసు కానీ ఆ దేవుని మార్గం మాత్రమే తెలియదు. అది మాత్రమే అందరికీ తెలియాలని దేవుని గ్రంథంలో మనం రాత్రి అది చదువుకున్నాం. ఆ వాక్యాన్ని ధ్యానం చేశాం. ఈ రాత్రి మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. అన్యజనులందరిలో నీ రక్షణ లేక దేవుని రక్షణ తెలియబడినట్లుగా మమ్మును దేవుడు కరుణించి ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్యజనులందరిలో దేవుని రక్షణ తెలియజేయబడాలి. ఈ కూటాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? ఎంత ఖర్చుతో, ఎంత భారముతో, ఈ అవసరత ఏంటి? ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి, ఎందుకు ఈ సభలో కూర్చుండబెట్టి ఇంత ప్రయాసతో ఎందుకు చేయవలసి వస్తుంది? కారణం ఏంటంటే దేవుని రక్షణ అన్యజనులందరికీ కూడా తెలియజేయబడవలెను. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఈ దేవుని రక్షణ అనేది ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఇంతవరకు దేవుని సేవకులు మంచి మాటలు హెచ్చరించారు. ఆ రక్షణ అనేది మరి ఎవరి వలనను అనగా ఆకాశపు క్రింద మనుషులలో ఇయ్యబడిన మరే నామమున రక్షణ కలుగదు. మరి రక్షణ ఎలా కలుగుతుంది? ఆ రక్షణ మానవులు ఏ విధంగా దాని వైపు చూడాలి? విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం ఒక చక్కని మాట ఉంది. నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏది మంచిది? భూమి మీద ఉన్న మానవులకు
ఏది మంచిది? దేవుడు అనుగ్రహించు. చెప్పుడు, ఎవరు అనుగ్రహించేది? యెహోవా అని రాయబడింది కదా. దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు, ఆదిలో ఉన్నటువంటి దేవుడు, యెహోవాగా పిలువబడుతున్న దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనని తెలియజేసిన దేవుడు ఆ రక్షణను బయలుపరుస్తున్నాడు. చూడు ఏమంటున్నాడు ఇక్కడ, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడిమోయుట. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏది మంచిది? యెహోవా అనుగ్రహించు, దేవుడైన యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. ఇంత మంచి రక్షణ ఈ మానవులు పొందాలని దేవుడు కోరిక. దేవుడు మానవులను రక్షించడానికి రక్షణ కార్యక్రమాన్ని ఈ భూమి మీద జనులకు ఏర్పాటు చేశాడు. ఇది దేవుడే చేయాలి తప్ప మరి ఎవరు కూడా రక్షించేవాడు లేడు. రక్షించేవాడు దేవుడు ఒక్కడే. ఆ రక్షణ దేవుడి నుండి రావాలి. రక్షణ ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుండి రావాలి. దేవుడి నుండి రక్షించబడాలి. గొప్ప కీడుంది, గొప్ప నాశనం ఉంది, అగ్నిగుండం ఉంది. మానవులు రక్షణ పొందకపోతే, రక్షణ లేకుండా చనిపోతే, రక్షణ లేకుండా వారి భూమి మీద తప్పించుకుంటే అవతల అగ్నిగుండాన్ని తప్పించుకోలేరు. ఘోరమైనటువంటి అగ్నిగుండం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఏమాత్రం కూడా చావకుండా ఉండేటువంటి చోటులో ఎల్ల కాలము అగ్నిగుండములో బాధ అనుభవించవలసినటువంటి గతి ఉంది. అందుకని అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నీవు రక్షించబడాలి అంటే, నీవు తప్పించబడాలి అంటే, నీవు దేవుని యొద్దకు మోక్షానికి చేరాలి అంటే భూమి మీద నరులందరికీ ఏం ఆశ ఉండాలి? రక్షణ పొందుకోవటం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించే రక్షణ. ఈ రక్షణ గురించి గ్రంథంలో చక్కగా వివరించాడు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటారు. ఈ కూటాలు ఎందుకు మిమ్మల్ని ప్రేమించి దేవుని సేవకులు ఇంత ఆశతో ఎందుకు మీ కొరకు ఈ సభలు ఏర్పాటు చేయటం కారణం ఏంటంటే, గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే నాశనం ఉంది, ఘోరమైన శిక్ష ఉంది, అగ్నిగుండం ఉంది. దాన్ని మీరు తప్పించుకోవాలని, అందుకని మీ మీద ప్రేమతో, మీ మీద జాలితో ఎంత శ్రమపడి ఆ గొప్ప రక్షణ కోసం ఆస్తులు వదుకుని, లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు వదులుకుని, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, అవమానాలైనా అందరూ విడిచిపెట్టిన దేవుణ్ణి పట్టుకుని ఈ సేవ చేయటం కారణం ఏంటి తెలుసా? మీ అందరూ కూడా ఏం చేయబడాలని? అగ్నిగుండము నుండి తప్పించబడాలి. ఆ తప్పించబడాలి అంటే ఊరికే ఎలా పడితే అలా ఉంటే మీరు తప్పించుకోలేరు. మనం ఎలా తప్పించుకుంటాం? దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఆశతో కనిపెడితే, ఆ రక్షణను మనం పొందుకుంటే తప్పనిసరిగా అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం. అందుకే రాయబడింది, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మీరు దీన్ని ఆలోచన చేయాలి. ఈ రక్షణ అంటే ఏంటి తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా ఈ రక్షణ గురించి రాయబడింది. ఈ భూమి మీద దేవుడు లోకానికి వస్తాడని ముందుగానే రాయబడింది. చూద్దాం బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 12:2. యెషయా గ్రంథం 12:2 వచనం. ఇదిగో, మైకులో చదవండి. ఇదిగో నా రక్షణకు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు నీవు భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నేను ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము. ఆయనే నా కీర్తనాస్పదము. ఆయన నాకు రక్షణాధారమాయెను. అది దేవుడే, యెహోవాయే ఏమయ్యాడట? రక్షణాధారమాయెను. రక్షించడానికి ఆధారము దేవుడే, వేరే ఆధారాలు లేవు. భూమి మీద మానవులు రక్షించబడాలి అంటే, నరకము నుండి తప్పించబడాలి అంటే
అగ్నిగుండా నుంచి తప్పించబడాలి అంటే దేవుడే ఆధారం. ఆ ఆధారాన్ని మానవులు తెలుసుకోవాలి. ఆధారం దేవుడిని అర్థం చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు ఆధారపడకూడదు, ఏది పడితే అది ఆధారపడకూడదు. మతం మనకు ఆధారం కాదు. మనం రక్షణ పొందుకుని నరకం తప్పించుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి మనం మతం కాదు, కులం కాదు, దేశం కాదు, లోక సంబంధ రాజకీయం కాదు. మనకు అవసరమైంది మానవులు కాదు, రాజులు కాదు, అధికారులు కాదు. బైబిల్ గ్రంథంలో చదువుకున్నాము, దేవుని వాక్యాన్ని సేవకుల ద్వారా తెలియజేశాడు. నరుల చేతనైనను రాజుల చేతనైనను రక్షణ కలగదు. మానవులు నమ్ముకోవలసిన దాన్ని వదిలేసి నరులను నమ్ముకుంటే, రాజులను నమ్మితే, అధికారులను నమ్మితే వారికి మోక్షం దొరకదు, నరకా నుంచి తప్పించుకోలేరు. కనుక వారిని నమ్ముకోవద్దని ఎందుకన్నాడు? వారి ప్రాణములు వెడలిపోవును, వారు మట్టి పాలెగుద్దరు, మట్టి పాలైపోతారు. రాజులైనా అందరూ, నరులందరూ కూడా, ఎవరైనా ఎంత గొప్పవారైనా సరే వారు మట్టి పాలైపోతారు. వారిని నమ్ముకోవద్దన్నాడు. వారి సంకల్పములు నాడే నశించిపోతాయి. మరి నమ్ముకోవలసింది ఎవరిని? దేవుణ్ణి. దేవుడు నశించడు, దేవుడు పాడైపోడు, దేవుడు నిత్యముంటాడు, దేవుడు మార్పు లేనివాడు. ఆ యేసుక్రీస్తే ఆ నిజమైన దేవుడని తెలియచేయడానికి యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్నంటే ముందున్న కాలంలో, నేడు అంటే ఇప్పటి కాలంలో, వర్తమాన కాలంలో ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగములు ఒకటే రీతి. యుగాల నుంచి ఉన్నవాడే దేవుడు. ఆ దేవుడు ఎవరో? దేవుడు అని అందరికీ తెలుసు, దేవుడు దేవుడు అంటారు. కానీ దేవుడు అంటే నీకు పూర్తిగా తెలుసుకోలేవు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుడు ఎవరై ఉండాలి? మనకు రక్షణకు ఆధారమై ఉండాలి, మనల్ని రక్షించేవాడై ఉండాలి. ఆ రక్షణ కోసం ఏం చేయాలి? నరకాన్ని తప్పించడం కోసం, మోక్షం కోసం మనకు మార్గం చూపాలి. రెండవది, రక్షణ కొరకు త్యాగం చేయాలి. రక్షించడం కొరకు మరణించి తిరిగి లేవాలి. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నరులు ఎందుకు నమ్మొద్దన్నాడు? వారు చనిపోతారు, తిరిగి లేవరు. దేవుడిని ఎందుకు నమ్ముకోమన్నాడు? దేవుడు మనకు రక్షణాధారం అయ్యాడు. ఎందుచేత? ఆయన చనిపోయినా సరే ఆయన మరలా తిరిగి లేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక చనిపోయినా మట్టి పాలవడు, ఆయన ఏమాత్రం కూడా నశించిపోడు. అందుకని నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవని కీర్తనకారుడు రాశాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడు భూమి మీద మానవుడిగా వచ్చి ఆయన అందరినీ రక్షించడానికి, ప్రాణం పెట్టడానికి, చనిపోయి తిరిగి లేవడానికి ఆయన భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన మానవులందరికీ రక్షణ ఇవ్వడానికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఈ మరణ త్యాగాన్ని చేశాడు. ఈ మరణం అనేది దేవుడికి కాదు, అది త్యాగం చేశాడు అంతే. దేవుడికి మరణం అనేది లేదు. దేవుడు నిత్యముండేవాడు. అయినా సరే గ్రంథంలో ఏమి రాయబడింది? ఆయన మనకు రక్షణ ఆధారం. ఎందుకంటే మనం రక్షించేవాడు ఇంకొకడు లేడు, ఉన్నవాడల్లా ఒక్కడే. చూడండి, ఆ మాటలు మనం చూస్తాం యెషయా గ్రంథంలోనే. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 43:10. మైకులో ఉన్నవారు చదవండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు. విన్నారా? ఏమన్నా నమ్మాలి? నేనే ఆయనని గ్రహించినట్లు. నేను ఒక చోటకు వస్తాను. ఆయన ఇంకొకడు కాదు, ఆయన్ని నేను ఆయన నేనే. చూసారా దేవుడు వాక్యం ఎంత స్పష్టంగా ఉందో? కనుక పాత నిబంధనలో ఉన్న దేవుడు క్రొత్త నిబంధనలోనే కనపడుతున్నాడు. క్రొత్త నిబంధనలో కనపడిన వాడు పాత నిబంధనలో మరుగై ఉన్నాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుతాం. అందుకని పాత నిబంధన గ్రంథంలో ఏంటి? ఒక ఛాయ, ఒక నీడ లాంటిది. నిజరూపం మాత్రం ఆ పాత నిబంధన గ్రంథాల్లో లేదు, ధర్మశాస్త్రంలో లేదు, ప్రవక్తల గ్రంథాల్లో లేదు. కనుక అవన్నీ కూడా నీడ లాంటివి. అందులో ఉన్న కార్యాలు నీడ వంటివి, ఛాయ లాంటివి. నిజరూపం కనబడదు. గొర్రెపిల్ల, యాజకుడు, ప్రధాన యాజకుడు, సరే, ఇలా కొన్ని మాటలు మనం చూస్తుంటాం. ఇవన్నీ ఏంటి? సాదృశ్యం. ఒక ఆయన గొర్రెపిల్లగా రాబోతున్నాడు.
పస్కా పండుగ చేస్తూ వచ్చారు ఇశ్రాయేలీలు. ఆ పస్కాకు అర్థం ఏంటి? ఇశ్రాయేలీలు పస్కాని ఎందుకు ఆచరించాలి? ఆ పస్కా గొర్రె పిల్లగా దేవుడే భూమి మీదకి ఒక రోజున వస్తాడని, ఆయన బలవుతాడని, ఆయన మానవుల కొరకు చనిపోతాడని, ఆయన తిరిగి లేస్తాడని వ్రాయబడింది. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని వ్రాయబడింది చక్కని మాట, 2-3 దేవుళ్ళు మనుషులకు లేరు. బైబిల్ గ్రంథంలో 2-3 దేవుళ్ళకి తావు లేదు. చూడ ఏమని రాయబడింది? ఏమని రాబడింది? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. చూసారా, నేనే ఆయన్ని, ఇంకొకటి లేడు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు. నా తరువాత ఇక నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను. ఇదిగో నేను ఎవరిని అనుకున్నారో, నేను యెహోవాను. యెహోవా అంటే ఉన్నవాడును అనేవాడు. ఉన్నాడు. దేవుడిని ఎవడో తయారు చేయలేదు. దేవుడు ఏమాత్రం కూడా ఇంకొకరి చేత నిలబెట్టబడిన వాడు కాడు. దేవుడు ఆయన ఉన్నవాడు, పుట్టినవాడు కాదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, పురాతన కాలం నుండి ఉన్నవాడు. ఆ ఉన్నవాడిని మనం నమ్ముకోవాలి. ఆది నుంచి ఉన్నవాడిని అయితేనే దేవుడు అవుతాడు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎలా పడితే అలా పుట్టేసిన వాళ్ళు దేవుళ్ళు కారు. ప్రవక్తలు ఎంతోమంది పుట్టారు. ప్రవక్త ఎవడొక చచ్చిపోయి లేవలేదు. చూడండి, దేవుడి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంతోమంది భక్తులు పుట్టారు, వారెవరు కూడా చనిపోయి లేవలేదు. ఎంతోమంది రాజులు పుట్టారు, రాజ్యాలు ఏలారు, వారు చనిపోయి మరలా తిరిగి లేవలేదు. గోరీలు ఉన్నాయి, సమాధులు ఉన్నాయి, కట్టబడ్డాయి. కానీ యేసుక్రీస్తు సమాధి కట్టబడలేదు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు సమాధి తెరవబడిపోయిన సమాధి, కట్టబడిన సమాధి కాదు, తెరవబడిన సమాధి. సమాధిలో లేడు. ఆయన ఎందుకు లేడు? ఆయన దేవుడు కనుక. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు కనుక, పురాతన కాలం నుంచి ఉన్న దేవుడు కనుక, అందుకని ఆయన సమాధిలో లేడు. మిగిలిన వాళ్ళు ఎందుకు ఉంటున్నారో వాళ్ళు దేవుళ్ళు కారు. దేవుడి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రుజువులు చూడాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎర్రబడితే వాళ్ళని దేవుడు అనేసుకుంటాం, లేకపోతే దేవుడినేమో దేవుడు కాదంటాం. ఇది తప్పు బోధ. కనుక దేవుడిని దేవుడిగానే చూడాలి, మానవుడిని మానవుడిగానే చూడాలి. మానవుడిలాగా దేవుడు గల కనిపించినా ఆయన దేవుడు ఎవరో దెయ్యమదో తెలిసిపోవాలి. దేవుడిని దెయ్యం అంటారు కొంతమంది, దెయ్యాన్ని దేవుడు అంటారు కొంతమంది. కనుక అలాగుంటే కుదరదు. వెలుగుని చీకటి అనకూడదు, చీకటిని వెలుగు అనకూడదు. వారికి శ్రమ వస్తుంది. దేవుడిని దేవుడిగా గుర్తించాలి. వెలుగును వెలుగనే అనాలి, చీకటిని చీకటి అనాలి, గొయ్యను గొయ్య అనాలి, కొండను కొండ అనాలి. దేవుడి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొండను లోయని, లోయని కొండ అంటే తప్పది. కనుక దేవుడి గ్రంథంలో జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకని గ్రంథంలో ఏం చెప్తున్నాడు? నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను. నేనే అంటే ఎంతమంది? ఒకడే. 2-3 దారి లేదు. ఈ బైబిల్లో 2-3 దేవుళ్ళు అని చెప్పుకోవడానికి తప్పుడు బోధ. అది ఒకే దేవుడు అని చెప్పగలగాలి. అదే నిజమైన బోధ. అలాంటి వాడే సత్యమైన సేవకుడు. దేవుడి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కనుక బైబిల్లో ఏం రాయబడింది? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూడండి, అదిగో. ఒకవేళ మానవులు రక్షించాలి అంటే, పాపులను రక్షించాలి అంటే, నరకము నుండి తప్పించాలి అంటే, మోక్షానికి చేర్చాలి, మార్గం చూపాలి అంటే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మానవులు రక్షించడానికి రావాలంటే ఆ రక్షకుడిని కూడా నేనే వస్తారన్నాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుతాం. ఎందుకంటే దేవుడికి ముందు ఇంకొక దేవుడు లేడు. పిల్ల దేవుడు, పెద్ద దేవుళ్ళు లేరు. ఒకే ఒక్క దేవుడు. గొప్పోడైన ఆయనే, తక్కువడైన ఆయనే, పైవాడైన ఆయనే, కిందవాడైనా ఆయన. ఎక్కడుంటాడు చూసారా? మిమ్మల్ని రక్షించుటకు నేను ఒక్కనే అన్నాడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూడండి, ఇప్పుడు ఆ రక్షకుడు, ఆ దేవుడు నేనే అని చెప్పినోడు ఏం పని చేస్తాడో చూడండి. ఒకటి, ప్రకటించిన వాడును నేనే. చూసారా? పూర్వం నుండి ప్రవక్తల నోటి నుండి, ప్రవక్తల ద్వారా ప్రకటించిన వాడను నేనే. రెండో పని, రక్షించిన వాడును నేనే. చూసారా? పాపులను రక్షించాలి అంటే రక్షించడానికి వచ్చేవాడను నేనే. మూడవది, దానిని గ్రహింపజేసిన వాడును, దానిని గ్రహింపజేయ సర్వ సత్యములోకి మేము నడిపించేవాడను నేనే. ముగ్గురు కాదు, ఒక్కడే. నేనే అంటే ఒక్కడే. ప్రకటించినా నేనే, రక్షించినా నేనే, దానిని గ్రహింపజేసిన నేనే. అనగా
తండ్రిగా ఉండి ప్రవక్తల్లో మాట్లాడిన నేనే, కుమారుడిగా వచ్చి భూమి మీద రక్షించడానికి రక్షకుడని యేసనే పేరు పెట్టుకుని రక్షకుడిగా వచ్చేది నేనే, పరిశుద్ధాత్మగా సర్వసత్యములోకి నడిపించేవాడను కూడా నేనే. ఒకే ఒక్క దేవుడు ఎంత స్పష్టంగా గ్రంథంలో రాసించాడు చూసారా? మరుగైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, యుగాల నుండి ఉన్న దేవుడు ఆయన ఎలా ప్రత్యక్షమవుతున్నాడో చూడండి. అప్పుడు మరుగయ్యాడు, తర్వాత బయలుపరచబడ్డాడు. ఆ బయలుపరచబడినప్పుడే చెప్తున్నాడు, ఎదిగో నేను రక్షకుడు వస్తున్నాడు. రక్షకుడు ఎవరైనా వస్తున్నాడంటే ఆ రక్షకుడు నేనే తప్ప వేరే రక్షకుడు లేడు అని స్పష్టంగా చెప్పాడు. అందుకని ఈ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూస్తున్నాం ఆ రక్షకుడు ఎలా వచ్చాడు, ఆ రక్షకుడు ఎక్కడికి వచ్చాడు, ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు ఈ రక్షకుడు అనగా ఈ దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడు. దేవుడు పైనే ఉంటాడు, కొంతమంది కిందకి రావడానికి కొంతమంది తప్పుడు బోధ. దేవుడు పైనే ఉంటాడు, కిందకి రాడట. దేవుడు భూమి మీద చావడు, భూమి మీద బతకడు, ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు. మరి దేవుడు ఏం చెప్పాడు అది చెప్పాలి. మనం ఊహించుకుని చెప్పుకుంటే తప్పు. ఆయన ఏమై ఉన్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 39వ వచనం, 4:39 చూడండి. దేవుడి రక్షణ ఎలా పొందుకోవాలి, దేవుడి రక్షణ మానవులకి ఎలాగ అందుతుంది, ఎవరు అందిస్తున్నారు, ఎలాగ అందుతుంది అది గ్రహించాలి. ఓకే, కాబట్టి పైనున్న ఆకాశమందును చూడండి జాగ్రత్తగా, పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు. అన్నారా? పైనున్నవాడు ఆయనేనట, క్రింద భూమి యందు కూడా. అంటే పైనుంటానన్నవాడే, పైనుండేవాడే ఎక్కడుంటానంటున్నాడు, భూమి మీద కూడా ఉంటాను. యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును యెహోవాయే దేవుడనియు. అదిగోండి, యెహోవాయే దేవుడు, పైన కింద కూడా ఉండేవాడే దేవుడు. దేవుడి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అందుకని రాశాడు, ఆయన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఎరిగి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కడే ఉన్నాడు, పైన ఉన్నవాడు ఆయనే, కిందకు వచ్చినాడు ఆయన. పైన పెద్ద దేవుడు, కింద చిన్న దేవుడు లేడు. పైన తండ్రి, కింద కొడుకు లేదు. పైన ఉన్నవాడే, ఏ తండ్రి అయితే పైన తండ్రి అని పిలిపించబడుతున్నాడో, ఎవరైతే దేవుడని పిలువబడుతున్నాడో ఆయనే భూమి మీద కూడా కుమారుడని పిలువబడుతున్నాడు. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కనుక భూమి మీద కూడా ఉండేవాడు దేవుడు ఒక్కడే, పైన కూడా కింద కూడా లేడు. గుర్తుపెట్టుకోండి, పరలోకమందు మన తండ్రి అంటే ఎవరున్నారనుకున్నా పైన, ఆ తండ్రి కిందకు వచ్చినోడే ఆ పైన ఉన్నవాడు, పైన ఉన్నవాడే కిందకు వచ్చినవాడు. ఇది బైబిల్ సత్యం. అర్థం చేసుకోవాల్సిన విధానాన్ని మనకు దేవుడు వాక్యం చూపిస్తున్నాడు. ఆ దేవుడు ఏమేమి తెలియజేశాడు, ఇదిగో ఆ దేవుడు వస్తున్నాడని. ఆ దేవుడు ఎలా వస్తున్నాడు లోకానికి, ఏ విధంగా వస్తున్నాడు, మానవులను ఏ విధంగా కరుణించాలని వస్తున్నాడు. బుద్ధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని అన్నాడు. ఎవరైనా చూద్దాం, 45వ అధ్యాయము యెషయా గ్రంథం 45:22-21 నుంచి చదువుదాం. 21-22. నీ ప్రమాణ వాక్యమును నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలం మొదలుకొని చూడండి, పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు, చాలా కాలము క్రిందట దానిని ప్రకటించిన వాడెవడు, యెహోవానగు నేనే కదా. పూర్వము నుండి నేనే కదా, యెహోవానైన నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. నేను నీతిపరునగు దేవుడు. నేను ఎవరిని అనుకున్నారు, నీతిపరుణ్ణి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైన కింద ఉండే దేవుడు ఎలాంటి వాడు, నీతిపరుడు. నీతి లేనోడు కాదు, పాపిష్టుడు కాదు, నీతిమంతుడను, నీతిపరుడను, రక్షించేవాడను నేనే. దేవుడి క్వాలిటీస్ చెప్తున్నాడు. దేవుడు నీతిమంతుడైన వాడు మాత్రమే లోకాన్ని రక్షించగలడు. దేవుడి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పాపము లేని వాడు మాత్రమే రక్షించగలడు, పరిశుద్ధుడు మాత్రమే పాపులను రక్షించగలడు. అందుకని రాశాడు, ఇదిగో నేనే నీతిపరుణ్ణి, నేనే రక్షించేవాడను,
నేనే, ఆ, నేను తప్ప మరి ఏ దేవుడును అదిగో నేను తప్ప మరే దేవుడును లేడు. లేడు. భూదిగంతముల నివాసులారా, చూడండి, అదిగో చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడెక్కడ పిలుస్తున్నాడు చూసారా? భూదిగంత నివాసులారా, నా వైపు చూచి, భూమి మీద కాపురం చేస్తున్న ప్రజలారా, భూమి మీద నివసిస్తున్న జనులారా, వారు కొండల్లో ఉన్న, అడవుల్లో ఉన్న, పట్టణాల్లో ఉన్న, దేశాల్లో ఉన్న, గొప్ప గొప్ప ప్రాంతాల్లో వారు నివసించిన చెప్తున్నాడు. భూమి మీద నివాసం చేస్తున్న జనులందరితో చెప్తున్నాడు, ఓ భూదిగంత నివాసులారా నా వైపే చూడండి. అందరి చేతులు స్తోత్రం చెప్దాం. చూడండి, దేవుడు చెప్తున్నాడు, మీరు నా వైపే చూడాలి. నా వైపు చూసి మీరు ఏం చేయాలి? రక్షణ పొందుడి, రక్షణ పొందుకోవాలి. దేవుడను నేనే. మీరు ఆకాశం వైపు చూసి రక్షణ రాదు, లేదా సూర్యుడి వైపు చూస్తే రక్షణ రాదు, చంద్రుడి వైపు చూస్తే రక్షణ రాదు, నక్షత్రాల వైపు చూస్తే రక్షణ రాదు, దేవతల వైపు చూస్తే రక్షణ రాదు, విగ్రహాల వైపు చూస్తే రక్షణ రాదు, నరుల వైపు చూస్తే రక్షణ రాదు, రాజుల వైపు చూస్తే రక్షణ రాదు, లోక సంబంధమైన ఏ అధికారుడి వైపు చూసినా రక్షణ రాదు. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. రక్షణ గురించి దేవుడు చెప్తున్న మాట, రక్షణ గురించి దేవుడు పలికిస్తున్న మాట ఏంటో తెలుసా? బుద్ధిగంత నివాసులారా మీరు నా వైపే చూడండి. మీరెటు చూడొద్దు, ఎవరిని నమ్మొద్దు. చెప్తున్నాడు, చచ్చిపోయే వాళ్ళని ఎందుకు నమ్ముతావు? తిరిగి లేవాలని ఎందుకు నమ్ముతున్నావు? వారు దేవుళ్ళు కారు. దేవుడు అన్నవాడు చనిపోయినా తిరిగి లేచిపోతాడు. దేవుడు అన్నవాడికి మరణం అనేది, దేవుడి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుకని రాశాడు గ్రంథంలో, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, మీరు రక్షణ పొందండి. ఆయన వైపు చూడాలంటే అంటే చూసేలాగా వస్తాడని అర్థం. యెహోవా అంటే ఎవరు? చూడనోడు, కంటికి కనిపించనోడు, మరుగైన వాడు. మీకు అర్థమైందా? 45 అధ్యాయం 15 వచ్చిన చదవండి. యెషయా గ్రంథంలో 45:15. ఇశ్రాయేలు దేవా, ఓ ఇశ్రాయేలు దేవా, రక్షక, ఓ రక్షక. నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడే రక్షకుడు, వేరేవాడు లేడు. ఓ ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరుచుకున్న దేవుడివై ఉన్నావు. అది అందుకే మనుషులకు గొమ్మన అర్థం అవట్లేదు. అర్థమైందా? దేవుడు ఎవరో పూర్తిగా అర్థం అవట్లేదు. మతాల బోర్డు ఉన్నాయి, కానీ దేవుడు ఎవరో తెలియట్లే. మతాల వల్ల దేవుడు తెలియడు. మార్గం చూడు, గ్రంథం చూడు, సత్యం తెలుసుకో, దేవుడు ఏం చెప్తున్నాడో విను. మనుషుల మాటలు గొప్పవి కాదు, కనుక దేవుడు చెప్పే మాట అద్భుతమైనది. ఏం చెప్తున్నాడు ఆయన? ఓ ఇశ్రాయేలు దేవా, ఓ రక్షకుడా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకున్న దేవుడు అయి ఉన్నావు. దేవుడి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూసారండి, దేవుడు యెహోవా ఎలాగున్నాడట? ముందు మరుగుపరుచుకున్న దేవుడు అంటే మర్మంగా ఉన్నాడు, మరుగుగా ఉన్నాడు, కనిపించనోడుగా ఉన్నాడు, కనిపించలేదు. అందుకని దేవుడు అదృశ్యుడు, దేవుడు కంటికి కనబడడు అని చెప్పుకుండేవారు. మరి కంటికి కనబడాడు అలాగే ఉండిపోతానన్నాడా? నేను ఎవరికి కనపడన్నాడా? ఆయన కనపడనలేదు. దేవుడు దొరుకు కాలమని మీరు ఆయనను వెదకండి అన్నాడు. దొరికే కాలం ఉంది, కనబడే కాలం ఉంది. దేవుడు ఒక రోజున దొరుకుతాడు, దేవుడు ఒక రోజున కనబడతాడు. ఆ కనబడే దేవుడి గురించి కనిపెట్టండి అన్నాడు. బుద్ధిగంత నివాసులారా మీరు నా వైపు చూసే రోజు ఒకటి ఉంది. నేను మీ దగ్గరకు వస్తాను, నేను శిలువ మీద వేలాడతాను. మీరు నా వైపు మీరు ఏం చేయాలి? చూడాలి. నేను మీ కొరకు ప్రాణం పెడతాను, సిలువలో మీ కొరకు రక్తం కారుస్తాను, నేను మీ కొరకు మరణిస్తాను. మీరు నా వైపు చూస్తేనే మీకు రక్షణ. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. దీని గురించే కొత్త నిబంధనలు ఏమి రాయబడింది తెలుసా? అక్కడ నా వైపు చూడండి అని చెప్పిన మాట ఏమని రాయబడింది? యోహాను సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనం. యోహాను సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు లేడు, వారెవ్వడను లేడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు రక్షకుడిని తెలుసుకోవాలి అంటే ఎవరు పడితే వాడు రక్షకుడు కాదు. నీ కొరకు ఎవరు వచ్చారో చూడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు, పరలోకంలో ఉండేవాడు ఎవరు?
యెహోవా దేవుడు అని చెప్పుకున్నాం, ఆయన కంటిగా కనబడ్డని చెప్పుకున్నాం, ఆయన నీతిపడు అని చెప్పుకున్నాం, ఆయన రక్షించేవాడు అని చెప్పుకున్నాం. ఆ రక్షించేవాడు ఏమన్నాడు? ఓ బూదిగంత నివాసులారా మీరు నా వైపు చూడండి అన్నాడంటే, ఆయన వైపు చూడాలంటే ఆయన ఉండాలి కదా, ఆయన వైపు చూడాలంటే ఆయన కనబడాలి కదా. ఆయన వైపు ఎలా చూస్తాం? మీరు నా వైపు మీరు చూస్తున్నారంటే నేను ఉన్నాను కనుక మీరు చూస్తున్నారు. నేను లేకుండా నా వైపు చూడండి అని శబ్దం వచ్చిందనుకో, ప్రక్క నుంచి శబ్దం వచ్చిందనుకో, ఎటువైపు చూస్తారు మీరు? నా వైపు చూడండి అంటే ఎటువైపు చూస్తారు నేను ఇక్కడ లేకపోతే? అలాగే దేవుడు కూడా కనబడకపోతే ఎవరి వైపు చూస్తారు? అందుకే దేవుడు అన్నాడు, బుద్ధిగంత నివాసులారా నా వైపు మీరు చూడాలి కనుక ఇదిగో అని ఏమన్నాడు ఆయన? పరలోకము నుండి దిగి వచ్చిన వాడను నేనే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే, పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడు లేడు. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మనకు కావలసిన రక్షకుడు ఎలాంటి ఉండాలి? ఆయన పరలోకమునకు ఎక్కిపోయేవాడై ఉండాలి. పరలోకానికి ఎక్కేవాడు ఎవరు? పరలోకం నుండి దిగి వచ్చిన వాడై ఉండాలి. అందరూ చేతులు తీసి స్తోత్రం చెబుదాం. పైనుండి దిగొచ్చాడే వచ్చినవాడే పరలోకమునకు ఎక్కిపోయినవాడు. ఎంతగా ఎక్కిపోయినవాడు ఎవరు? దిగొచ్చినప్పుడు తెలియలేదు, ఎందుకంటే మరుగని చెప్పుకున్నా కదా, మరుగ్గా వచ్చాడు. వెళ్ళిపోయేటప్పుడు తెలిసింది. ఎలా వెళ్ళిపోయాడు? ఆర్భాటంతో, శబ్దంతో, బోర శబ్దముతో, అంటే మాటల ధ్వనితో వెళ్ళిపోయాడు. ఆరోహణం అంటే అర్థం ఏంటి? పైనుండి కిందకు వచ్చి కింద నుండి మరలా పైకి వెళ్ళిపోయాడు. దేవుడు ఉండేవాడు పైనే కదా. ఆరోహణం అయ్యాడంటే అర్థం ఏంటి? కిందకు వచ్చాడని, వచ్చినోడు మరలా పైకి వెళ్ళాడని. ఆయన ఎవరు? కీర్తన గ్రంథం 47వ కీర్తన. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. 5వ వచనం చూడండి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. చూసారంటే దేవుడేనట ఆర్భాటముతో ఆరోహణం అయ్యాడంటే కిందకు వచ్చాడని, పైకి వెళ్ళాడని. ముందు అవరోహణం జరిగింది, తర్వాత ఆరోహణం జరిగింది. ముందు కిందకు రావాలి, తర్వాత పైకి వెళ్ళాలి. వచ్చినప్పుడు తెలియలేదు ఎవరికి, వచ్చినప్పుడు అర్థం కాలేదు ఎవరికి. ఆయన ఇంతకే వచ్చినోడు ఎవరు? ఇశ్రాయేలీలు కూడా అర్థం కాలేదు, యూదులకు కూడా అర్థం కాలేదు. అందుకని ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ ఆయనను వారు చేర్చుకోలేదని రాయబడింది. సంతోల దగ్గరికే వచ్చాడు, యెహోవా దేవుడే వచ్చాడు, ఆయన ప్రజల దగ్గరికే వచ్చాడు, కానీ ఆయన్ని చేర్చుకోలేదు. నువ్వు మరియమ్మ కొడుకు అన్నారు, నువ్వు ఒంటరిగోడు కొడుకు అన్నారు, నువ్వు సామాన్య మనుషుడు అన్నారు, నువ్వు పరాన్నవాడు అన్నారు, ఆయన దెయ్యం పట్టినోడు అన్నారు. ఆయన దేవుడని నమ్మలేదు, యెహోవా దేవుడని వారికి అర్థం కాలేదు. చూడండి, బైబిల్ చూస్తే గ్రంథాలు చెప్తుంటాయి, ఆయన ఎవరో తెలిసిపోతుంది. కీర్తన గ్రంథాలు ఏమి రాశాడు? ఇప్పుడు 47 వచనంలో దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. ఆరోహణం, పైకి వెళ్ళిపోయాడు, ఆరోహణం అయ్యాడు. దేవుడు అన్నట్టు పైకి వెళ్ళినోడు ఎవరో దేవుడు. ఎవరు? ఆ దేవుడు అంటే ఎవరు? బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. బూరధ్వనితో యెహోవాయే ఆరోహణమాయెను. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఏ దేవుడైతే మరుగై ఉన్నాడో, ఏ దేవుడైతే ఆకాశమందు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడో, ఆ దేవుడు పరలోకా నుంచి దిగి వచ్చాడు. ఆయన పాపుల కొరకు మరణించాడు. ఆయన మరలా సమాధి నుంచి లేచి ఆయన ఏం చేశాడు? తిరిగి ఆరోహణమాయను. ఇంతగా ఆరోహణం అయినప్పుడు తెలిసింది ఇంతకీ ఎవరో ఆరోహణమై వెళ్ళాడంటే ఎవరైనా యెహోవా దేవుడే. అందరి చేతులెత్తి స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. చూడు, గ్రంథం ఏం చెప్తుంది? యెహోవా దేవుడే ఆరోహణమయ్యాడని. ప్రవక్తల గ్రంథాల్లో రాయబడ్డాయి. లేచి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? ఆయన యెహోవా. వచ్చినప్పుడు తెలియలేదు, అందుకనే తెలియకూడదని. అది వచ్చినప్పుడు తెలియలేదు, పరలోకానికి దిగొచ్చానన్నాడు. ఆ దిగొచ్చినోడు యేసుక్రీస్తు అని పేరు పెట్టించుకో. భూమి మీదకి వచ్చినప్పుడు దానికి ఏం పేరు పెట్టబడింది? భూమి మీదకి దిగొచ్చినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. ఎవరు యేసు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? మరియమ్మ కడుపులోంచి కాదు వచ్చింది, పరలోకాన్ని నుంచి వచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. పరలోకాన్ని నుంచి వచ్చినవాడు ఆయన. భూలోకంలో కన్యగర్భం గుండా ఎందుకు పుట్టవలసి వచ్చింది? రాత్రి విన్నాం కదా, రాత్రి చెప్పుకున్నాం. మనుషుల కొరకు ఆ పాపము నుండి విడిపించాలని, మానవుల పాపం నుంచి తప్పించబడాలని
మానవులు నరకమును తప్పించుకోవాలని, మరణము నుండి జీవంలోకి దాటాలని దేవుడు లోకానికి వచ్చి ఆయన తన పని చేయడానికి వచ్చాడని నేర్చుకున్నాం. దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మానవులకు మార్గము తెలియనప్పుడు మార్గాన్ని చూపడానికి వచ్చాడు. అందుకని అపవాదిని నాశనం చేసి బానిసత్తులు ఉన్న మానవులను విడిపించాడని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ వచ్చిన వాడే యెహోవా దేవుడు. గుర్తుపెట్టుకోండి, రక్షించడానికి వచ్చినవాడు దేవుడే గనుక, రక్షకుడు ఆయనే గనుక ఈ భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన నిజంగా దేవుడు కనుకనే బూదిగంత నివాసులు ఏం చేయాలి? ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. అందుకని వాక్యంలో చూస్తున్నాం. మార్కు సువార్తలో చెప్తున్నాం కదా, 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని 12 మంది శిష్యులను యేసుక్రీస్తు ఎన్నుకొని ఆ 12 మందిని లోకానికి పంపించాడు. బుద్ధిగంత నివాసులకి ఎవరు పంపించారు? యేసుప్రభు. మరి యేసుప్రభు ఎవరు? అక్కడ యెషయా గ్రంథంలో 45:22 ఏమైంది? బుద్ధిగంత నివాసులారా మీరు నా వైపే చూడండి, దేవుడిని నేనే అని చెప్పాడు. ఇక్కడ ఆ దేవుడు ఎవరు అక్కడ చెప్తున్నాడు. భూలోకానికి పంపిస్తూ, ఆయన సర్వలోకానికి పంపిస్తూ శిష్యులతో అంటున్నాడు, ఎదుగో మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత యెరూషలేము, తర్వాత యూదయ, సమరయ, బుద్ధిగంతముల వరకు. అపోస్తలుల గారు 1:8 వచనం చూస్తామాట. కనుక మీరు పైనుండి శక్తి పొందినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి పొందుతారు. ఆ శక్తి పొందినప్పుడు యెరూషలేములో నుండి మొదలుపెట్టి యూదయ, సమరయ దేశములంతటను, చూసారా, బూదిగంతముల వరకు. చెప్పండి, ఆ మాటకి చూడండి ఏమనుంది? బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇది యెహోవా దేవుడిగా ఉన్నప్పుడు, భూమి మీదకి ఇంకా రానప్పుడు చెప్పిన మాట అది. నా వైపు చూడండి, రక్షణ పొందండి అని. ఇంతకే ఎవరి వైపు చూడాలో తెలియలేదు. ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన భూలోకంలో మానవుల కొరకు చనిపోయి సిలువలో ఆయన వేలాడాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఎప్పుడు చెప్తున్నాడు శిష్యులకు బోధిస్తూ, ఎదుగో మీరు సర్వలోకానికి వెళ్ళిపోండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? సర్వ సృష్టికి, బుద్ధిగంతముల వరకు వెళ్ళిపోండి, నాకు సాక్షులు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఎవరికి సాక్ష్యంగా ఉండమన్నాడు? యేసు ప్రభువే అంటున్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉండండి. నన్ను గురించి సాక్ష్యం ఇవ్వండి, నా గురించి సాక్షి చెప్పండి, నేను ఎవరినో తెలియజేయండి. బూదిగంతాల వరకు వెళ్ళిపోండి, సర్వలోకానికి వెళ్ళిపోండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరి గురించి సువార్త? సువార్త ఎవరి గురించి బోధించాలి? అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. సువార్త ఎవరి గురించి బోధించాలి? సువార్త ఎవరిదే? దేవుడు కొడుకుదా? ఏమండి, రెండో దేవుడిదా? మూడో దేవుడిదా? దేవుళ్ళు ఎంతమంది? చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఎంతమంది? అందరూ చెప్పాలి. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడైనప్పుడు రెండోవాడు ఎక్కడొచ్చాడు? లేడు కదా. అందుకని రాశాడు చక్కని మాట, దేవుడు ఏ స్థితిలో ఉంటున్నాడో, ఆయన ఏమై ఉన్నాడో రుజువుపరుస్తున్నాడు. మీరు బూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి. దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నాకే సాక్ష్యం ఇవ్వండి. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ మతస్థుల దగ్గరికి వెళ్ళినా, ఏ కులస్తుల దగ్గరికి వెళ్ళినా, ఏ గొప్పవాడి దగ్గరికి వెళ్ళినా, ఏ ధనికుల దగ్గరికి వెళ్ళినా, ఏ బీదవారి దగ్గరికి వెళ్ళినా, ఏ అడవిలోకి వెళ్ళినా, ఏ మైదానాలకు వెళ్ళినా, ఏ కొండలోకి వెళ్ళినా, ఏ పట్టణాలకు వెళ్ళినా సరే నాకు సాక్షులై ఉండండి. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యెరూషలేము పట్టణం ప్రారంభించండి, అన్ని బూదిగంతాల వరకు వెళ్ళిపోండి, అన్ని చోట్లకి వెళ్ళిపోండి. కొట్టినా సరే, తిట్టినా సరే, చంపినా సరే వెళ్ళిపోండి. నా గురించి మీరు సాక్షులు అవ్వండి. మిమ్మల్ని చంపేవాడికి కూడా మీరు భయపడొద్దు. ఎందుకు తెలుసా? నేను తిరిగి లేచిన దేవుడిని. అందరి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యేసు ప్రభు మరణాన్ని ఓడించేశాడు, మరణాన్ని మింగేశాడు. మరణమే ఆయన దగ్గర నిలవలేనప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. మరణాన్ని మింగేలిగిన శక్తిమంతుడు కనుక ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 11:25లో, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. దేవుడి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏదండి దేవుడు అంటే అలాంటి నమ్మాలి. ఎవడు పడితే వాడిని నమ్మేస్తే ఏంటి సుఖం ఏంటి? నువ్వు ఎవరిని నమ్మావో నీకు తెలియదు. తెలిసినోడిని నమ్ము. తెలియడానికి వచ్చేసాడు, తెలియపరచడానికి వచ్చాడు. కళ్ళారా చూశారు, ఆయన మాట్లాడారు. అందుకనే ఈయన ఎవరైనా, ఈయన ఆది నుంచి ఉన్న దేవుడు. ఆనాడు ఏమై ఉన్నాడు?
ఆది యందు వాక్యమై ఉండెను. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆదిలో వాక్యముగా ఉన్నాడు. యోహాను సువార్త 1:1 చూస్తున్నాం. చక్కని మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చెప్పండి, వాక్యం ఏమై ఉన్నాడు? వాక్యమే దేవుడు, శబ్దమే దేవుడు. ఆదిలో ఉన్న శబ్దం, ఆదిలో ఉన్న ఓంకారం, ఆదిలో ఉన్న వాక్యం, అదే దేవుడు. ఆ దేవుడు ఏమయ్యాడు తెలుసా? 14వ వచనం. ఆ వాక్యమైన దేవుడు శరీరధారి అయి, కృపా సత్య సంపూర్ణుడుగా. చూసారా, శరీరం ధరించుకున్నాడు. మానవులమైన మనందరం నాశనం అయిపోకూడదని, మనము నరకానికి పోకూడదని దేవుడు శరీరం ధరించుకుని శరీరాకారములో ఆయన ఏం చేశాడు? మన కొరకు శిలువ మరణాన్ని పొందాడు. ఆ శిలువ మరణాన్ని పొంది ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు. అందుకే ఆయన నా యందు విశ్వాసం ఉంచినోడు చనిపోయినా సరే మీరు బతికిపోతారు. ఎవడైనా మిమ్మల్ని చంపుతానన్నా భయపడద్దు, చంపేసినా పర్వాలేదు, బతికిచ్చేవాడు నేను కదా అంటున్నాడు ఆయన. ఆయన బతికించుకున్నప్పుడు అందుకని సేవకులు చూడండి ధైర్యంగా చచ్చిపోవడానికి వెళ్ళిపోతారు, ప్రాణాలు ఇవ్వడానికి వెళ్ళిపోతారు. ఇక్కడ స్టీవెన్ పేరు రాసినటువంటి దాని గురించి చూస్తే, ఆది సంఘములో, క్రైస్తవ సంఘములో మొట్టమొదటిగా హతసాక్షిగా మరణించిన వాడు స్తెఫను. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ స్తెఫన్ని రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో కొడుతున్నా సరే అతడు, బాబు నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి, నేను ఇక చెప్పనులే, నేను బాగు చేయను, నేను సేవ చేయను అని ఎప్పుడు కూడా అతడు పిరికివాడిగా వెనక్కి వెళ్ళిపోలేదు. వారు కొడితే కొలది ధైర్యంగా బోధించాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. సత్యాన్ని బోధిస్తున్నాడు. మీరు ఎవరినైతే సిలువేశారో ఆ యేసు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. అక్కడ సింహాసనం దగ్గర కూర్చున్నాడు, నిలబడ్డాడని చూస్తున్నా నేనని ఎంత ధైర్యంగా ఆ యూదుల మధ్య చెప్తుంటే వాళ్ళు పళ్ళు కొరికి, వాడి మరియమ్మ కొడుకుని మేమని చంపేస్తే నువ్వేంటి పైన ఉన్నాడు అంటావేంటి? పైకి ఎందుకు ఉంటాడు? కింద పోయాడు, చంపేశాం, చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ స్తెఫను ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తుంటే రాళ్ళతో కొట్టేశారు. చచ్చిపోయే ముందు ఏమన్నాడు? ప్రభువా, ఈ పాపం వారి మీద మోపొద్దు, వాళ్ళని క్షమించేస్తున్నాను. నేను చనిపోయినకి వచ్చాను. నేను చనిపోయినా సరే నాకు భయం లేదు, నాకు బాధ లేదు. వారు ఏమైపోతారో తెలియదు. వారి పాపాన్ని బట్టి వారికి కీడు వస్తుందేమో, వారి పాపం వల్ల వారు నరకానికి పోతారేమో, వారు ఒక నీతిమంతుని కొట్టి చంపేసి వాళ్ళని నాశనానికి పోతారేమో. ఈ పాపం వాళ్ళకి మోపొద్దయ్యా, నేను చచ్చిపోయినా నీ కోసం చనిపోతానని ప్రాణమిస్తూ మోకాళ్ళుని ప్రార్థిస్తూ ప్రాణవిడి చేశాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆనాటి నుండి కూడా ఆ స్తెఫను చనిపోతే ఇంకా దేవుడు లేపేశాడు భక్తుల్ని. చూసారా, ఒక యాకోబుని కత్తితో చంపేస్తే మరొక భక్తులు లేచాడు. అలాగా ఆనాటి నుండి ఎంతోమంది భక్తుల్ని చంపుతూ ఉన్నా సరే మరలా దేవుడు అనేక భక్తుల్ని లేపుతూ వచ్చాడు, అనేక మందిని రక్షించుకుంటూ వచ్చాడు. పౌలు భక్తుడు మొండోడు, యేసునామాను ప్రార్థించే వాడిని కొట్టి హింసించి జైల్లో పెట్టించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు కింద పడేశాడు, పట్టుకున్నాడు. ప్రభువా నీవు ఎవడు అన్నాడు. ఇంకేమన్నా నీవు హింసించుచున్నా నేను యేసునే అన్నాడు. అంతే. నువ్వు మా యెహోవా దేవుడివేనా? నువ్వు మా యేసువేయా? నువ్వు యేసు పేరు అనేది యేసునామంలో ఉన్నాను, అందరూ కొట్టేస్తున్నాను, జైల్లో పెట్టిస్తున్నాను, కానీ నువ్వు యేసువేనా? నువ్వు నా ఆదరించున్న నా దేవుడు యేసువేనా? అయితే ప్రభువా నేనేం చేయమంటావు? చూసారా, లొంగిపోయాడు. నువ్వేం చేయమంటే చేస్తానన్నాడు. అప్పుడు ప్రభువుని అతడు ప్రార్థనలో ఆయన చూశాడు. కనుక గొప్ప దర్శనం చూసి యేసు ప్రభుని చూడగలిగే దేవుడు ఆయన. ఆయన ఎవరో ఆదరించున్న దేవుడు, ఆయన ప్రభువు, ఆయన యెహోవా, ఆయన యేసు అనే పేరుతో భూమి మీదకి వచ్చాడు శరీరధారిగా. అందుకనే నేను ఎందుకు కనపడ్డానో తెలుసా నీకని అడిగాడు. దేవుడు చెప్తున్నాడు 26వ అధ్యాయం 15వ వచనం, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16వ వచనం చూడండి త్వరగా. 26:16. నీవు నన్ను చూచుచున్న సంగతిని గూర్చియు, నువ్వు నన్ను చూచియున్నా. చూడండి సంగతిని గూర్చియు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నువ్వు నన్ను ఎందుకు చూసావు, నేను నీకు ఎందుకు కనపడ్డానో తెలుసా? పౌలుతో చెప్తున్నాడు దేవుడు. అసలు కనపడని దేవుడు కనపడ్డానని చెప్తున్నాడు. చూసారా, కనపడని వాడిని చూశాడు అపోస్తలుడైన పౌలు. అందుకని దేవుడు అన్నాడు, ఇదిగో పౌలు, నీవు నన్ను చూచియున్న
సంగతి నువ్వు నన్ను చూశావు. నేను ఎవరిని అనుకున్నావు? నేను ఎందుకు నిన్ను చూసేలాగా చేశాను? నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నీకు నేను కనబడబోవు సంగతిని గూర్చి, నీకు నేను కనబడిన సంగతిని గూర్చి. నీవు నన్ను చూసావు, నేను నీకు కనబడ్డాను. ఈ సంగతి అంతా ఎందుకో తెలుసా? ఈ కారణం ఏంటో తెలుసా? ఈ ప్రత్యక్షత ఏంటో తెలుసా? ఈ బయలుపాటు ఏంటో తెలుసా? చెప్తున్నాడు అక్కడ. ఏమని? నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునుగా. అది ఎందుకు నీకు కనబడ్డాను అనుకున్నావు? ఎందుకు నువ్వు నన్ను చూడగలిగావు? నిన్ను నేను ఏం చేస్తున్నాను? నన్ను ఒక పరిచారకునిగా నిన్ను చేసుకోవాలి. అంతే. నీవు నాకు సాక్షిగా ఉండాలని, నీవు నా పరిచర్యలో ఉండాలని, నీవు నన్ను గురించి సాక్షిగా ఉండాలని నియమించి ఉన్నాను. నియమించుటకే కనబడి ఉన్నా, నియమించడానికే కనబడ్డాను. నీవు లేచి, ఎదిగో చెప్తున్నాడు, జాగ్రత్త అనండి. ఇప్పుడు దేవుడు నియమించిన భక్తుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం బోధించాలి? ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు కనపడ్డాడో తెలుసా? చెప్తున్నాడు ఇప్పుడు. ఎదిగో పౌలు, నీవు లేచి నీ పాదాల మోపు నిలువు. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను నీకు హాని కలగనివ్వను. ఈ యూదుల ద్వారా గాని అన్యజనుల ద్వారా గాని నేను నీకేం కలిగినవను? హాని కలగనివ్వకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. చూసారా దేవుడు వాగ్దానం? దేవుడు కనబడిన వాడికి, దేవుడిని చూడగలిగిన వాడికి దేవుని ప్రత్యక్షత ఎలాగుంటుందో. నేను నీకెందుకు కనబడ్డానో? నేను నిన్ను పరిచారకునిగా నియమించుకోవాలని. నేను నీకెందుకు కనబరుచుకున్నాను? నీవు నాకు సాక్షిగా ఉండాలని. అయితే నువ్వు ఎలా సాక్ష్యం ఇవ్వాలి? నువ్వేం చేయాలి? ఎక్కడికి పోవాలి? నీకే అపాయం వస్తుందో అది ఎవరు చూస్తారు? దేవుడు అంటున్నాడు, ఈ ప్రజల వల్ల కానీ అన్యజనుల వల్ల కానీ నీకు ఏ హానియో నేను కలగనివ్వకుండా నేను నిన్ను కాపాడేదను. ఇంకో మాట అన్నాడు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి. ఎందుకు నువ్వు చేయవలసిన పని ఏంటి? నియమించిన పని నాది, కాపాడే బాధ్యత నాది. నువ్వు సేవకుడిగా నువ్వు చేయవలసింది ఏంటి? నాకు పరిచారకుడిగా, నాకు సాక్షిగా ఉండాలి. ఏం చేయాలి? ఏంటి పని? ఎందుకు పని? ఎందుకు సేవ? ఎందుకు సువార్త? ఎందుకు భాగ్యం? దేనికోసం అంటే చెప్తాను ఇప్పుడు. వారు చీకటిలో నుండి ఇదిగో ప్రజలందరూ ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? చీకటి. ఈ ప్రజలు చీకటిలో ఉన్నవారు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని సైతాను చేతిలో ఉన్నారు ఈ ప్రజలు. సాతాను బంధించేశాడు మానవుల్ని. ఈ కుల కట్లు చేత, మత కట్లు చేత, లోక కట్లు చేత మానవ జాతిని దేవుడిని తెలుసుకోకుండా, దేవుడి దగ్గరికి రాకుండా వారిని సాతాను బంధించాడు. అందుకని బంధించబడ్డ వాళ్ళందరినీ ఇప్పుడు సువార్త చేసి నువ్వేం చేయాలి? వారిని సాతాను అధికారంలో నుండి వారిని దేవుని వైపుగా తిప్పాలి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సువార్త ఎందుకో చూసారా? దేవుడి వైపు తిప్పడం సువార్త. సైతాను చేతిలోంచి మనుషుల్ని బయటికి లాగాలి. ఎంతోమంది చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోకి రప్పించాలి, సత్యములోకి నడిపించాలి, మార్గములోకి నడిపించాలి, దేవుడి దగ్గరికి తీసుకురావాలి. అదే భాగ్యం. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకనే సేవ చేసేది. అందుకే దేవుడి సేవకులు అన్ని వదులుకొని, అన్ని విడిచిపెట్టుకుని, కష్టమైన నష్టమైన ఈ సేవ చేసేది దేనికోసం? ఎంతోమంది చీకట్లో ఉన్నారు, ఎంతోమంది సైతాన్ అధికారం కింద మగ్గిపోతున్నారు. ఈ సువార్త వెళ్ళి ఏం చేయాలి? వారిని బయటికి లాగాలి, వారిని చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి పిలవాలి. చూసారా? అందుకే సువార్త ఊరికినే కాదు, ఆడుకోవడానికి కాదు, సరదాగా కాదు. సువార్త చాలా అద్భుతమైనది. ప్రజలు అధికారం, సైతాన్ అధికారంలో నుంచి దేవుడి దగ్గరికి రావాలి. చీకటిలో ఉన్న వారిని, త్రోవ తెలియకుండా ఉన్న వారికి మార్గంలోకి తీసుకురావాలి, వెలుగులోకి నడిపించాలి. అందుకనే చదవని ఏమన్నాడు? వారిని చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి
దేవుని వైపును త్రిప్పుటకు నా యందు విశ్వాసము చేత నా యందు విశ్వాసం ఉంచాలి. అందరూ విశ్వాసము చేత పాప క్షమాపణ పొందాలని పరిశుద్ధపరచబడిన వారుగా స్వాస్థ్యము పొందునట్లు కన్నులు తెరచుటకై, ఎదుగోండి ఈ ప్రజల యొక్క కన్నులను తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. నేను నిన్ను వారి యొద్దకు, చీకట్లున్న వారి యొద్దకు, సాతాను అధికారం కింద మగ్గిపోతున్న వారి యొద్దకు నేను పంపుటకే నేను నీకు కనబడ్డాను. ఎదుగు నేను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఎందుకు కనపడ్డాడో చూసారా? కనపడని వాడు కనిపించాడు. ఎవరైనా యెహోవా దేవుడు, ఆదియందున్న దేవుడు శరీరధారిగా వచ్చాడు, అందుకే కనపడ్డాడు. ఆత్మరూపంగా ఉన్నప్పుడు కనపడ్డాడు దేవుడు. శరీరధారి అయినప్పుడే కనపడతాడు. ఎందుకు శరీరధారి అయినప్పుడు ఆయన మానవుడిగానే కనపడతాడు. ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు, కానీ ఆయన ఎవరో శిలువ మరణం పొంది ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడంటే ఆయన దేవుడు సమా. ఆయన ఆరోహణం అయ్యాడంటే ఆయన యెహోవా దేవుడే సమా. ఆయన చిన్నోడు తక్కువడు అని దాని భేదం పెట్టి దూరం చేసుకో. నిజమైన దేవుడు. అందుకని దేవుడి వైపు తిరగడానికి సువార్త. చూడండి, ఈ సువార్త మానవులకి ఏం కలిగిస్తుందో ఈ సువార్త గురించి అప్పుడు వస్తాడు. పౌలు గారు ఏమన్నాడు చూడండి, 1వ అధ్యాయం 16 వచ్చిన రోమాపత్రిక 1:16 చూడండి. పౌలు గారు ఏమన్నాడు చూడండి, 1:16 నేను సిగ్గుపడువాడను కాను. నీ సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్మే ప్రతివానికి మొదట యూదునికి తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు. చెప్పండి, ఏం కలుగుతుందట? రక్షణ కలుగు చేయుటకు. అది దేవుని శక్తి. అది ఆ సువార్త ఏమై ఉంది? దేవుని శక్తి. చెప్పండి అందరూ, ఏముంది అందులో? సువార్తలో ఏముంది? దేవుని శక్తి. చెప్పండి అందరూ మాట. సువార్తలో ఏముంది? దేవుని శక్తి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనుషుల శక్తి కాదు, దెయ్యాల శక్తి కాదు, దేవతల శక్తి కాదు. ఏ శక్తి ఉంది సువార్తలో? దేవుడి. ఈ సువార్తలో ఉన్న శక్తి దేవుడిది. అందుకే దెయ్యాలు పారిపోతాయి, అందుకే రోగాలు గడగడలాడి వదిలిపోతాయి, అందుకని దేవతలు కూడా ఒడిగి నమస్కారం చేస్తాయి దేవుడికి. ఏమనుకున్నావు? అందుకే ఈ సువార్త అద్భుతమైనది, ఈ సువార్త శక్తివంతమైంది. అందుకే పౌలు గారు అన్నాడు, నేను ఈ సువార్త చేయడానికి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే ఎవరైతే నమ్ముతారో సువార్తని, ఎవరైతే విని సువార్త నమ్ముతారో వారికి మొదట యూదులకి రక్షణ, ఆ తర్వాత గ్రీసు దేశస్థులకు రక్షణ, అన్యులకందరికీ రక్షణ. అన్యజనులందరూ రక్షణ పొందాలని, రక్షణ కొరకు తెలియజేయబడాలని దేవుడి గ్రంథంలో రాసించాడు. అందుకే రక్షణ అనేది సువార్తలో నుంచి వస్తుంది. ఈ సువార్త ఎవరిది అంటే అది ఒకే ఒక్క దేవుని సువార్త. చూడండి, బైబిల్లో ఈ సువార్త కోసం, ఈ రక్షణ కోసం దేవుడు ఏమని రాశాడు? 14వ అధ్యాయము, అదే అపోస్తులు గారు 14:15 వచ్చిన 14:15 అయ్యలారా, స్పీడ్గా ఉండాలి. మంచులు తడిచిపోతున్నారు ఏంటి? అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఇలా నరులు అంటున్నారు. ఇది పౌలు, శీల, వీళ్ళు బర్నబా వీళ్ళు అంటున్నారు, అయ్యా మీరు ఎందుకు, మేము ఏవైతే దేవతలు అనుకుని అక్కడ కుంటివాడు కాళ్ళు నడుస్తున్నాడని గొంతులేశాడని ఎందుకు మీరు మమ్మల్ని దేవతల కింద పొగిడేసి మేమేదో గొప్పోళ్ళలాగా దేవుళ్ళు అనుకుని ఎందుకు మాకు ఈ దండలు తెచ్చారు? ఎందుకు మాకు ఈ సన్మానాలు? ఎందుకు మాకు ఈ గొప్ప గొప్ప బలులు? ఎందుకు? ఎడ్లు కూడా 2 ఎడ్లు కూడా బలేసేసారట. బలేటకి రెడీ అయిపోయారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎడ్లు తీసుకొచ్చి, దండలు తీసుకొచ్చి పౌలుకి, బర్నబాకి ఇవన్నీ అర్పించాలని దేవతలు దిగొచ్చారు మన మధ్యకి. లేకపోతే ఈ కుంటివాడు అబ్బో గంతులేసేస్తున్నాడు, నడవనివాడు, ఎప్పుడు నడవనివాడు సువార్త వినగానే, సువార్త శక్తి అతను తాకగానే లేచి గంతులేసేసాడు. ఎందుకు ఇలా జరిగింది? వీళ్ళు దేవతలు అయి ఉన్నారు, లేకపోతే నరులు ఎవరో చేయలేరు ఈ పని అనుకుని అక్కడున్న ప్రజలందరూ టక్ ఏం చేశారు? పౌలు గారికి, బర్నబాకి 2 ఎడ్లు రెడీ చేసి
బలులు ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ పౌలు గారు అంటున్నాడు, అయ్యలారా మీరు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? మేము మీకు ఇలాంటి స్వభావం గల నరులమే. మేము నరులము, మేము దేవుళ్ళం కాదు, మేము దేవతలం కాదు, మేము ఎక్కడి నుంచో దిగి రాలేదు. మేము భూమి మీద మీకు ఇలాంటి నరులమే, మీకులాగా మేము కూడా తల్లి గర్భంలో పుట్టినోళ్ళమే. కానీ మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మీరు నమ్మవలసింది ఏంటో తెలుసా? మీరు తిరగవలసింది ఎవరి వైపో తెలుసా? చదవండి ఏమన్నాడు అక్కడ. మీరు ఈ వ్యర్థమైన వాటిని అదిగోండి, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేయండి. విడిచిపెట్టి ఆకాశమును, అదిగో ఎవరి వైపు తిరగాలో తెలుసా? మీరు ఎవరిని నమ్ముకోవాలో తెలుసా? ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సువార్త ఎవరిది? జీవము గల దేవుని వైపు తిరగాలని సువార్త. ఇది దేవుడి సువార్త. ఇది కుమారుడు సువార్త. ఎవడెవడో సువార్త కాదు. దేవుడు భూలోకానికి కుమారుడిగా వచ్చి ఆయన బలైపోయి లేచాడు కనుక ఇది ఒక సువార్త. ఎవరో కూడా చనిపోయి లేవలేదు, అందరూ చచ్చిపోయి సమాధయ్యారు. యేసు చనిపోయి తిరిగి లేచాడు. ఈయనెవరో ఆకాశమును, భూమిని, సముద్రములను, అందులో అన్నిటినీ సృష్టించాడు. అందుకే ఆయన ఎవరు? జీవము గల దేవుడు. ఆ దేవుడికి ఈ అపోస్తులందరూ సాక్ష్యం ఇచ్చారు. ఆ యేసుక్రీస్తు జీవము గలవాడు. ఎంతమంది నపుంసకుడికి బాప్తిసం ఇచ్చిన ఆయన ఎవరు? ఫిలిప్పు రథంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు చదువుతున్నది ఏమైనా అర్థమవుతుందా అంటే, నాకెవడో చెప్పకపోతే, నాకు త్రోవ చూపకపోతే నాకేం తెలుస్తుంది అన్నాడు. రథం మీద కూర్చున్నాడు, గ్రంథం చదువుతున్నాడు. ఆరాధనకి వెళ్ళి వస్తున్న కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయనే. దేవుడి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక అబ్రహాము దగ్గర నుండి భక్తులందరికీ కనపడ్డవాడు ఆయనే. మోషే అప్పుడు చూడకపోయినా శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభుని కొండ మీద చూశాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, మాట్లాడుకున్నాడు. అప్పుడు మాట్లాడుకున్నాడే కానీ ఆయన రూపం చూడలేదు. కానీ భూమి మీదకి యేసనే పేరుతో భూమి మీదకి వచ్చినప్పుడు ఒక కొండ మీదకి శిష్యుని తీసుకెళ్తే అక్కడ చూడలేని మోసే ఇక్కడ రూపాంతర కొండ మీద చూడగలిగాడు. అందుకే చూడగలిగేలాగా వచ్చిన యేసు ప్రభుని నమ్ముకుని బుద్ధిగంతైన వాసులారా మీరు నా వైపే చూచి రక్షణ పొందుకోమని తెలియజేసిన ఆ సువార్త మీ వద్దకు వచ్చింది. మార్గం తెలిసింది, దేవుడు వచ్చాడని, ప్రాణం పెట్టాడని, పైకి వెళ్ళాడని. కానీ రెండవది, నువ్వు రక్షణ పొందుకో. దేవుడు చేయవలసింది అలా చేసేసాడు, మనకు దారి చూపించేశాడు, రక్షణ కార్యం నెరవేర్చేశాడు. ఇప్పుడు మనమే చేయాలి. నువ్వు మారాలి, మార్గంలోకి నడవాలి, చీకట్లోంచి బయటికి రావాలి, పాపంలోంచి బయటికి రావాలి. ఆ యొక్క సైతాన్ అధికారం కింద నుండి, ఆ బానిసత్వంలో నుండి, ఆ సంఖ్యలలో నుండి నువ్వు బయటికి రావాలి. దేవుని యొద్దకు సత్యమైన మార్గంలో నడుచుకుంటూ దేవుని సంఘముగా దేవుని కొరకు నువ్వు జీవించాలి. అలాంటి మంచి సంఘముగా, దేవుడు ఎన్నుకున్న సంఘముగా, దేవుడు ప్రత్యేకపరుచుకున్న సంఘముగా మీ అందరూ ఈ స్థలంలో రక్షణ పొందుకుని, ఇంకా రక్షణ లేని వారు, అయ్యా నాకు రక్షణ కావాలి, నాకు మోక్షం కావాలి, నరకం నేను తప్పించుకోవాలి, అగ్ని ఆరని చోటులోకి నేను వెళ్ళను, నాకు దేవుడి దగ్గరికి వెళ్తాను, నిత్యము దేవుడి దూతలతో భాగ్యం నాకు కావాలి. మేము రక్షణ పొందుకుంటామన్న వారు త్వరగా సిద్ధపడండి, టైం లేదు. ప్రభు రాకడ మళ్ళీ దగ్గర అయిపోయింది, రెండోసారి వస్తానని చెప్పేశాడు. ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు రక్షణ పొందాలి? ఈ రక్షణ పొందకపోతే కుదరదా అంటే కుదరదు. నువ్వు పొందకపోతే నరకం ఉందా అవతల. ఈ లోపల ఏ టైం వస్తుంది ఎప్పుడంటే ఇక సమయం లేదు, టైం అయిపోయింది. అందుకని ఆఖరిగా వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 10వ వచనం. ప్రకటన 22 10 11 త్వరగా చదివండి. చివరిగా మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన 22 అధ్యాయం 10వ వచనం. సెలవిచ్చాను. తర్వాత కాలము సమీపమయ్యున్నది. జాగ్రత్త విన్నారా? ఈ కాలం దేనికి? అప్పుడు కాలం వచ్చింది, కన్యక గర్భవతి అయి కుమారుని కనే కాలం వచ్చింది. ఆయన వచ్చేసాడు, ఆయన మరణించి రక్షణ కార్యక్రమాన్ని సిలువలో చేశాడు, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో కార్యక్రమం ఏంటో తెలుసా? దేనికి టైం అయింది? ఇప్పుడు ఇక కాలము సమీపమైంది. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా
వచ్చుచున్నాను. రెండోసారి రాబోతున్నాడు. మెస్సియా రాబోతున్నాడు. రాజుగా రాబోతున్నాడు. రాజ్యాన్ని ఎల్లగా రాబోతున్నాడు. రక్షణ పొందిన వారిని తీసుకెళ్తాడు. రక్షణ పొందిన వారు మోక్షం దొరుకుతుంది. రక్షణ పొందితే దేవుడితో ఉంటారు. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకనే రాశాడు, ఒకళ్ళు రక్షణ పొందకపోతే ఆయన వచ్చే లోపల, ఆయన ఈ లోకానికి మరలా రెండోసారి వచ్చే లోపల నువ్వు మారకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, రక్షణ పొందకపోతే, సత్యాన్ని తెలుసుకోకపోతే, రక్షకుడిని చేర్చుకోకపోతే, ఇంకా ఆచారాల్లో పండగల్లో మునిగిపోయి ఉంటే, ఆయన కాలం సమీపమైనప్పుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి ఆయన ఏమన్నాడు తెలుసా? చదివిన మాట కూడా, త్వరగా అన్యాయము చేయువాడు ఇంకను టైం అయిపోయింది, మారేవాడికి ఇంక టైం లేదు, రక్షణ పొందుతానని ఒక టైం దగ్గర అయిపోయింది, లేదు నేను మారుతాను అనుకుంటూ నువ్వు కాలక్షేపం చేయకు. నేను పొందుతానని సంవత్సరాలు దాటించద్దు. టైం అయిపోయింది, కాలము సమీపమై ఉన్నది. వచ్చుచున్నవాడికి ఆలస్యము చేయకుండా వచ్చేస్తాడు. అందుకన్నాడు, అన్యాయం చేయువాడు ఇంకాను అన్యాయమే చేయనివ్వండి. ఎలాంటి వాడు? అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనివ్వండి. ఇంకేమన్నాడు? నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండనివ్వండి. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా. ఆయన వచ్చే టయానికి అపవిత్రుడు అలాగే ఉంటాడు. ఆయన వచ్చే టయానికి పరిశుద్ధుడు అలాగే పరిశుద్ధంగా కాపాడుకుంటాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధులు ఉన్నారు, రక్షణ పొందుకొని నీతిమంతులుగా జీవిస్తూ కడగబడి పాపాలు వదులుకొని నీతిగా జీవించేటువంటి వారు నీతిని కాపాడుకుంటున్నారు. ఎక్కడ పడిపోకుండా, తొట్టిల్లు పోకుండా, భక్తి మానకుండా, సత్యాన్ని వదలకుండా, సంఘంలో ఆత్మ సంబంధమైనటువంటి భక్తులుగా ఎదగడానికి వెనకాడకుండా ఎదిగే వాళ్ళు ఎదుగుతున్నారు. పరిశుద్ధులు ఇంకాను పరిశుద్ధులు అవ్వాలని, నీతిమంతులు ఇంకా రక్షించబడిన వాళ్ళు ఇంకా నీతిగా బతకాలని కనిపెడుతున్నారు. కానీ కొంతమంది అయితే అన్యాయం చేస్తున్నారు. ఇంకా అన్యాయంగా, అపవిత్రంగా, ఇంకా చెడు కార్యాల్లోకి ములుగుపోటాకి వెళ్ళిపోతున్నారు. మాకు భక్తి వద్దు, మాకు గుడొద్దు, మాకు రక్షణ వద్దు, మాకు సత్యం వద్దు, ఎలాగైనా నడుచుకుపోతాం, కళ్ళు మూసుకుని పోతాం అంటున్నావు, నువ్వు దెబ్బతినేస్తావు. అలాంటి గతి రానవద్దు, అలాంటి చీకటి జీవితంలో ఉండొద్దు. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇక కాలము సమీపమైపోయింది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా రాబోతున్నాడు. ఆయన వచ్చాడంటే మామూలుగా ఉండదు. మొదటిసారి వచ్చినాడు ప్రేమతో వచ్చాడు. మొదటిసారి వచ్చిన గొర్రె పిల్లగా వచ్చాడు. కొట్టినా మాట్లాడలేదు, తిట్టినా మాట్లాడలేదు, పొడిచినా మాట్లాడలేదు, చంపినా మాట్లాడలేదు. ఆయన అప్పుడు చూపడానికి సత్తా ఏంటో చంపే వరకు ఊరుకున్నాడు ఆయన. సమాధి చేసే వరకు ఊరుకున్నాడు ఆయన. అప్పుడు చూడండి ఏం చేశాడు. ఎవడో చేయలేని కార్యం చనిపోయిన తర్వాత మరణాన్ని మింగేసి ఆయన సమాధిలోంచి తిరిగి లేచాడు. ఆయన గొప్పతనం ఏంటో అక్కడ చూపించాడు. అప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన గనక ఇంత శక్తి ఉన్నవాడు, సమాధిని ఓడించి లేచిపోయే శక్తిమంతుడు, ఆయన గనక సిలువలో ఉన్నప్పుడు ఆర్డర్ వేస్తే, ఏమండి, సిటికేస్తే, సెలవిస్తే ఏమైపోద్ది? అసలు ఆయన సెలవిస్తేనే తుఫాన్లు రేగిపోతున్నాయి, వాయుగుండాలు ఒకటి తర్వాత ఒకటి లెగిసిపోతున్నాయి, సెలవిస్తే భూకంపాలు జరిగిపోతున్నాయి, ఆయన సెలవిస్తే కరువులు వచ్చేస్తున్నాయి, ఆయన సెలవిస్తే ఘోరమైన యుద్ధాలు జరిగిపోతున్నాయి. ఆయన సెలవిస్తేనే తుఫాను రేగుతుంది, ఆయన సెలవిస్తే ఆ తుఫాను ఆగిపోతుంది. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆపేవాడే ఏమండి రేపినవాడు. రేపినాడు ఎవడో తెలియట్లేదు మనకి. తుఫాను ఎవడు పంపిస్తున్నాడో ఎవడికి అర్థం కావట్లేదు. ఎవడు పంపిస్తున్నాడో తెలుసా? దాన్ని ఆపినోడు ఎవరు చూడండి గ్రంథాల్లో? యేసుక్రీస్తే. శిష్యులను తీసుకెళ్ళి సముద్రం మీద తీసుకెళ్ళినప్పుడు గొప్ప తుఫాను వస్తే శిష్యులందరూ తిప్పలు పడ్డారు, కానీ వారి వల్ల కాలేదు. యేసుని లేపారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే టక్కని లేచి అల్ప విశ్వాసులారా తిడుతున్నాడు. నిద్రపోతున్నట్టున్నాడు. ముందు నిద్రపోతున్నాడేమనుకుని లేపారు. తీరా చూస్తే మెలకుగానే ఉన్నట్టున్నాడేంటి అనుకుంటున్నారు. అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అని చెప్పి వెంటనే గాలి, సముద్రమా ఆగిపోండి అన్నాడు. వెంటనే నిమ్మలం అయిపోయినాయి. ఎవరైనా అప్పుడు అంటున్నారు శిష్యుడు, అరే ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకే లోబడిపోతున్నాయి, ఈయన ఎవరో, ఈయన మామూలుడు అనుకున్నారు. ఎంతమంది మామూలుగా నిద్రపోతున్నాడు మనల్ని అంటాడు అనుకున్నారు.
మరి మనలాంటోడైతే ఈయనకెందుకు లోబడింది, వీళ్ళకెందుకు లోబడలేదు? తుఫాను గాలి ఎందుకు ఆగలేదు వీళ్ళకి? తెరచాపలు కట్టినా తెడ్లు వేసినా వీళ్ళకి ఏం పని అవ్వలేదు. కానీ యేసు లేచాడు, మాట పలికాడు, తుఫాను ఆపాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? ఈయన ఎవరో అని తెలిసిపోయింది. చూసారా, ఈయన మామూలు వాడు కాదు, ఈయన మరియమ్మ కొడుకు కాదు, ఈయన సామాన్యుడు కాదు, ఈయన దావీదు కుమారుడు కాదు, మనిషి కుమారుడు కాదు. మనిషికి పుట్టలేదు, దేవుడికి పుట్టలేదు, దావీదుకి పుట్టలేదు. ఈయన ఎవరు? ఉన్నవాడు అనువాడైన దేవుడు, అది ఎందున్నవాడు, పురాతన కాలం నుంచి ఉన్నవాడు. అందుకే గాలి సముద్రం ఆగిపోయింది. అప్పటి వాడు లోకానికి వచ్చాడు. ఈ వచ్చిన వాడే ముందున్నవాడు. అటువంటి వాడు మనం రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణ పొందేవారు ఎవరైనా ఉంటే, అయ్యా నాకు రక్షణ కావాలి, టైం అయిపోయిందని తెలిసిపోయింది, నాకు ప్రభు వచ్చేస్తాడు, కాలం అయిపోయింది, ఇవన్నీ గుర్తులు జరిగిపోతున్నాయి, ప్రపంచంలో అన్నీ నెరవేరిపోతున్నాయి, ఇవన్నీ నేను తప్పించుకుంటాను, ఇవన్నీ నేను తప్పించుకుని నీ దగ్గరికి చేరాలి అంటే నేను ఇప్పుడు మేలుకుంటున్నాను. నిద్రమత్తుగా ఉన్న నేను, ఇంకా సోమరిగా ఉన్న నేను, లెక్కలేంతనంగా ఉన్న నేను ఇప్పుడు నీ వాక్యం విన్నప్పుడు, ఈ సువార్త విన్నప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ రక్షణ పొందకపోతే మోక్షం దొరకదని, రక్షణ పొందకపోతే అగ్నిగుండం తప్పించుకోలేమని ఇప్పుడు అర్థమైంది. అయ్యా నాకు రక్షణ కావాలి. ఒక జైలు నాయకుడు అడిగాడు పౌలు భక్తుని. చెరసాల్లో ఉన్న వ్యక్తులు ప్రార్థన చేశారు. కొట్టేసి అందులో పడేస్తే పౌలు శీలలు ఇద్దరు ప్రార్థన చేస్తే అర్ధరాత్రి వేళ పునాదులు అదిరిపోయాయి, చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులు ఊడిపోయాయి, చెరసాల యొక్క వారు వేసినటువంటి వాళ్ళు వేసిన బండలన్నీ, ఆ గొలుసులన్నీ కింద పడిపోయాయి. అవి చూశాడు జైలు నాయకుడు. వెంటనే వచ్చి అన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? నేనేం చేయాలి? ఇప్పుడు అందరూ రక్షణ పొందడానికి ఏం చేయాలో తెలుసుకోవట్లేదు. ₹1,00,000 ఇస్తే రక్షణ వచ్చేద్ది అనుకుంటున్నారు. అర్థమైందా? ₹1,00,00,000 చెల్లిస్తే రక్షణ వచ్చేద్ది అనుకుంటున్నారు. ఈ పాపాలే పోవు, నీకు రక్షణే పోదు, డబ్బుతో కాదు. రక్షణ ఉచితంగా దొరుకుతుంది. ఆయన ఉచితంగా రక్తం ఇచ్చాడు. నువ్వు నమ్మాలంతే, నువ్వు రక్షణ పొందాలంతే. నాకు కావాలని ఎరిగితే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. ఆయన అన్నాడు, అయ్యలారా నాకు రక్షణ కావాలి, నేనేం చేయాలంటే అక్కడికి అంటున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచు. ఆ జైలు బాధలు కొట్టినాడు ఎవరు? జైలు బాధలు కొట్టినాడు ఎవరు? పునాది అదరగొట్టినాడు ఎవరు? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అదరగొట్టాడు, బండలన్నీ ఊడిపోయాయి. ఎందుకే? అయ్యలారా నేను రక్షణ పొందాలి, నేను ఏం చేయాలంటే నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. రక్షణ అనేది చాలా అద్భుతమైన విలువైనది. జైలు నాయకుడికి అర్థమైంది రక్షణ అంటే ఏంటో. ఆ రక్షణ కావాలి నాకు, నేను ఎలాంటి బతుకుతున్నాను, అయ్యా ఈ అద్భుతం చూశాను, ఈ మహిమలు చూశాను, ఈ గొప్ప కార్యాలు నేను విన్నాను, అయ్యా నాకు రక్షణ కావాలి, నేనేం చేయాలి? యేసు ప్రభుని నమ్ముకో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటోళ్ళకి కూడా రక్షణ వస్తుంది. నీ ఇంటోళ్ళని బతికించుకోవాలంటే, నీ ఇంటోళ్ళు నరకానికి పోకుండా ఉండాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. అందుకనే యేసు ప్రభు వచ్చాడు, అందుకే నీ కోసం వచ్చాడు, మనందరి కోసం వచ్చాడు. ఆయన వచ్చిన వానికి ఈ లోకంలో ఆయన ఏం పెట్టుకున్నాడు పేరు? యేసు అంటే ఏంటి? రక్షకుడు, పాపులు రక్షించడానికి వచ్చిన దేవుడు. ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడుగా వచ్చిన దేవుడు. మానవులు పాపంలో ఉండి దిక్కులేని స్థితిలో ఉంటే దిక్కుగా వచ్చినవాడు, తోడుగా వచ్చినవాడు, రక్షకుడిగా వచ్చినవాడు. అలాంటి వాడు ప్రేమతో వచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు, ప్రాణాలు తీసేస్తాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అప్పుడు ప్రాణం ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఆయన నమ్మని వారిని ప్రాణాలు ఉంచాడు, అగ్నిగుండములో పారేస్తాడు. అందుకని అన్నాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. నువ్వు నమ్మవా? శిక్ష ఉంది. పాస్టర్లు ఎవరు శిక్ష? పాస్టర్లు చెప్పటమే, సత్యం చెప్పటమే, ప్రేమగా చూడటమే, సంఘాన్ని నడిపించడమే, ప్రభుకి దగ్గర చేర్చడమే, అది భక్తుల సేవ. కానీ శిక్షించేది సేవకుడు కాదు, శిక్షించేది దేవుడు. నమ్మితే రక్షించేది ఆయన, నమ్మకపోతే శిక్షించేది ఆయన. అలాంటి భయంకరమైనటువంటి శిక్ష నుంచి తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తునే నమ్ముకో. ఆయన నమ్ముకుంటే నీకు రక్షణ కలుగుతుంది, పరలోకం దొరుకుతుంది. అట్టి గొప్ప భాగ్యాన్ని ఈ రాత్రి ఈ వాక్యం విన్నప్పుడు, ఈ సువార్త విన్నప్పుడు నీ ఇంటి వారిని రక్షించుకోవడానికి నువ్వు సిద్ధపడు. నోవహు దేవుడు మాట విన్నాడు. రాబోతున్న ఉగ్రతను జలప్రళయం తప్పించుకోవడానికి
ఇంటి వారందరి కొరకు ఏం సిద్ధం చేశాడు? ఒక ఓడ. అందరూ కొట్టుకుపోయినా ఓడ నిలబడింది. ఓడలో ఉన్న వాళ్ళు బతికారు. ఈ రోజున ప్రపంచమే కాలిపోతుంది, ప్రపంచమే నాశనం అయిపోయే సిద్ధంగా ఉంది. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయారు. కాలం దగ్గరికి వస్తుంది. మొదటిసారి గొర్రె పిల్లగా వచ్చాడు కానీ కొట్టినా మౌనంగా ఉన్నాడు. కానీ రెండోసారి వచ్చినప్పుడు గొర్రె పిల్ల కాదు, సింహం. గొర్రె పిల్లగా కాదు, ఆయన కొదమ సింహం. ఆయన రారాజు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభుగా ఉండబోతున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఇప్పుడు నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. ఆయన మామూలుడు కాదు. ఆయన రేపు రాబోయే సింహముగా లేక రాజుగా, ఒక సింహం అడవికి ఎలాగైతే రాజు, ప్రపంచానంతటికి రాజు ఎవరు? రాజులకే రాజు, దేవుళ్ళకి దేవుడు, దేవతలకి దేవుడు, ప్రభువులకే దేవుడు, అందరికీ దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసు ప్రభు నమ్ముకో, నీకు రక్షణ కలుగుతుంది. నరకం తప్పించుకుంటావు, శిక్ష తప్పించుకుంటావు. టైం అయిపోతుంది, చివరి కాలంలో ఉన్నాం, భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఎవరు నమ్మాలో తెలియని రోజుల్లో, ఎలా బతకాలో తెలియని కాలంలో ఉన్నాం. ఈ కాలాన్ని నమ్మకో, యేసు ప్రభుని నమ్ముకో. అన్ని కాలాల్లో ఉన్నవాడు ఆయన. దేవుడి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, పురాతన కాలం నుంచి ఉన్నవాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు, ఎల్లప్పుడూ నిన్ను విడవడు. అలాంటి ప్రభు నీకు తోడుగా ఉండి నీకు రక్షణ ఇచ్చి సత్యములో నడిపించి ఆయన రాకడికి నిన్ను సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుని అందరూ దయచేసి తలలు వంచండి. గ్లోరీ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, అద్భుతకరుడా, హల్లెలూయా. పాట పాడుతుండగా మిమ్మల్ని మీరు సర్ది చేసుకుని మీ జీవితాలు దిద్దుకొని ఈ గొప్ప రక్షణ కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏం అడగాలనుకుంటున్నావో, ఎలా నడవాలనుకుంటున్నావో, ఎలా సిద్ధపడాలనుకుంటున్నావో నీదే బాధ్యత. నీదే దేవుడు అవకాశం ఇచ్చాడు. వాక్యం విన్నావు, సత్యం తెలుసుకున్నావు, బోధ ఏంటో తెలుసుకున్నావు, సువార్త ఏంటో ఎరిగావు. ఇప్పుడు రక్షణ ఏంటో నువ్వు తెలుసుకుని ఆ రక్షణ పొందుకోవటానికి నీ తీర్మానం కావాలి. అయ్యా, జైలు నాయకుడిగా ఇచ్చిన రక్షణ నేను కూడా పొందుకుంటాను, నాకు రక్షణ కావాలి, నేను కూడా ఆ నరకం తప్పించుకొని పరలోకంలో దేవుడితో ఉండి గొప్ప భాగ్యం నాకు కావాలని కోరుకుంటున్నాను. నా కొరకు ప్రార్థించండి అయ్యా, నేను రక్షణ కొరకు వేడుకుంటున్నాను. ఎవరు సిద్ధంగా ఉన్నారో సిద్ధంగా ఉండండి. పాట పాడుతుండగా మిమ్మల్ని మీరు ప్రభు దగ్గరికి మీ మనసులో సరి చేసుకుని వాక్యాన్ని తలపోసుకుందాం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు నిలువుడి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు నిలువుడి. ప్రార్థించండి, పోరాడుడి, ఈ సత్య పునాదిపై మీరు నిలువుడి. ఈ సత్య పునాదిపై మీరు నిలువుడి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు నిలువుడి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు నిలువుడి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, దాని కొరకు ప్రార్థించండి, పోరాడండి. అపోస్తలులు, ప్రవక్తలు ఆత్మతో వేసిరి గొప్ప పునాది. ఆత్మతో వేసిరి గొప్ప పునాది. వేయబడినది తప్ప వేరొకటి లేదు. ఈ పునాది ప్రభువైన యేసుక్రీస్తే. ఈ పునాది ప్రభువైన యేసుక్రీస్తే. పరిశుద్ధులకు ఒక్క
అప్పగింపబడిన బోధకు నిలబడి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన సంఘం, యేసుక్రీస్తే పునాది రాయిగా ఉన్న సంఘం సత్యము కొరకు నిలబడి దాని కొరకే ప్రార్థిద్దాం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు నిలబడి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు నిలబడి నీవు మత శాఖ సంస్థలకు మద్దతు ఇవ్వకు. మేల్కొనే లోబడుము లేఖనాలకు, మేల్కొనే లోబడుము లేఖనాలకు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు నిలబడి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు నిలబడి, ప్రార్థించుడి, పోరాడుడి, ఈ సత్య పునాదిపై మీరు నిలబడి, ఈ సత్య పునాదిపై మీరు నిలబడి, ఈ సత్య పునాదిపై మీరు నిలబడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యమైన పునాదిని దేవుడు వేశాడు. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన సంఘమే ఆయనకి ఇష్టమైనది. ఆ సత్యమైన బోధన ఎంత మాత్రం అమ్మేయద్దు, త్రిత్వ బోధలో ఉండద్దు, మత శాఖ సంస్థలకు మద్దతు ఇవ్వద్దు. మేల్కొని లేఖనానికి లోబడు, వాక్యానికి లోబడు, సత్యమైన బోధకు లోబడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన బోధ కొరకు పోరాడదాం, ప్రార్థిద్దాం, నిలిచి ఉందాం పునాది మీద. ఇది దేవుడు వేసిన పునాది, ఇది మనుషుల పునాది కాదు. ఈ పునాది యేసుక్రీస్తే. మంచి పునాది వేశాడు ఇక్కడ దేవుడు. ఈ పునాది మీద అందరూ కట్టబడండి, ఈ పునాది మీద రక్షణ పొందండి. ఆ వాక్యానుసారంగా యేసుక్రీస్తు నామములోనే ముంచడ బాప్తిస్మం పొంది నీవు రక్షించబడవలసిన దేవుడు మార్గం చూపించాడు. మనుషులందరికీ రక్షణ కలిగే బోధ అపోస్తలుల బోధ, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ. ఈ బోధ ప్రకారంగా నువ్వు రక్షణ పొందుతావా? మనుషులు కల్పించిన బోధల ప్రకారంగా వద్దు. దేవుడి వాక్యము చెప్పబడినట్టు సత్యానికి లోబడి, అయ్యా నాకు రక్షణ కావాలి. దేవుడు వాక్యం వింటున్నప్పుడు, పౌలు వాక్యం బోధిస్తున్నప్పుడు లూదియా హృదయము ప్రభువు తెరిచాడు. ఈ రాత్రి నీ హృదయం తెరవబడితే
దేవుడు గనుక నీ హృదయాన్ని తెరిస్తే నువ్వు అటు ఇటు చూడొద్దు. దేవుడు నీ హృదయంతో మాట్లాడితే, నీ హృదయాన్ని దేవుడు తెరిస్తే, నీ కళ్ళు దేవుడు తెరిస్తే, నువ్వు చీకట్లో ఉన్నావని తెలిస్తే వెలుగునొద్దకు రా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రక్షణ పొందడానికి నువ్వు సిద్ధపడు. అయ్యా నాకు రక్షణ కావాలి, ఆ పరలోకం కోసం సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది మీ జీవితాలు అర్పించుకుంటారు ఆ నిజమైన రక్షణ కోసం, సత్యమైన రక్షణ కోసం, దేవుడి దగ్గరికి చేరే రక్షణ కోసం, నరకాన్ని తప్పించుకునే రక్షణ కోసం, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ద్వారా రక్షణ పొందుకోవటం కోసం ఎంతమంది మీ జీవితాలు అర్పించుకుంటున్నారు ఈ రాత్రి? ఈ 2 దినాల వాక్యమన్న మీ జీవితాలు ఈ రోజున ప్రభుకు అంకితం చేసుకుంటే మంచిది. అయ్యా, దేవుడు నా హృదయాన్ని తెరుస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఎవరో నాకు అర్థమైంది, సత్యమేంటో నాకు తెలిసింది. నేనెంతకాలం చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, అయోమయంగా ఉన్నాను, గ్రహింపు లేకున్నాను. ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను. ఆ రక్షణ నాకు కావాలి. ఆ రక్షణ నాకు కావాలన్న వారు ఎవరైనా ఉంటే, మీ హృదయాలు దేవుడికి అర్పించిన వారు, మీ జీవితాలు దేవుడికి అర్పించిన వారు, ఆ రక్షణ కోసం అయ్యా నాకు రక్షణ కావాలి అని మీరు చేతులెత్తి యేసు ప్రభు వైపు చూపించి, ప్రభువా నా చేయి పట్టుకయ్యా, నువ్వు నన్ను రక్షించుకయ్యా, నువ్వు నన్ను రక్షించి అంధకార స్థితి నుంచి, భయంకర నరక కోపం నుంచి నన్ను తప్పించడానికి వచ్చినావాడు అని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే అగ్నిగుండమని తెలియజేసావయ్యా. నీవు నాకు కావాలి, నువ్వు నాతో మాట్లాడావు, నా హృదయం నీకు అర్పిస్తున్నాను వారు ఎవరైనా ఉంటే మీ చేతులు పైకెత్తించి, యేసయ్యా నా జీవితానికి అర్పించుకున్నాను, ఆ గొప్ప రక్షణ నాకు కావాలన్నవారు మీ జీవితాలు దేవుడికి అర్పించుకోండి. రక్షణ పొందుకోవడానికి ఇష్టపడండి. ఇది నాశనానికి పోయేది కాదు. రక్షణ అంటే నాశనాన్ని తప్పించేది, నరకాన్ని నుంచి తప్పించేది. ఇది నీకు నిజంగా నీకు అవసరం. అది దేవుడు నాకు అందుకే నీతో మాట్లాడాడు. అయ్యా నాకు రక్షణ కావాలన్నవారు దేవుడు మీ హృదయాన్ని తెరిచాడని మీరు తర్వాత ఈ సేవకుని అడిగి ఆ గొప్ప రక్షణ పొందుకోండి. దేవుని బిడ్డలుగా చేర్చబడండి. దేవుడు వేసిన పునాది మీద నిలబడండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. దేవుడు ఆ చేతులన్నిటినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడావు. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. నిన్నటి రాత్రి నీ మార్గాన్ని గురించి తెలియజేశావు. నాయన మాకు ఎలా మార్గమై వచ్చావో మాకు నేర్పించావు. మేము వంకర త్రోవలో ఉండగా, మా త్రోవలని మా మార్గాలు చెరిపేసుకొని ఉండగా, వివిధమైన తంత్రాల చేత పాడైపోయి ఉండగా, మాకు మార్గముగా వచ్చి నేనే మార్గమని చూపించిన యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం తండ్రి. ఇదిగో ఈ రాత్రి నాయన మేము రక్షణ లేక, సత్యము తెలియక, ఎలా రక్షణ పొందాలో తెలియక, రక్షణ అంటే ఏంటో మేము ఎరగక ఎంతకాలం ఎంతో గుడ్డితనం చేత అగ్నిగుండానికి పోయేలాంటి బతుకావయ్యా. ఇదిగో ఈ రోజున నువ్వు మాతో మాట్లాడి, ఈరోజు నేను రక్షణ అంటే నువ్వు ఎందుకు వచ్చావో లోకానికి, నీ ప్రాణాన్ని ఎందుకు ధారపోసావో, ఎందుకు మమ్మల్ని ఇంతగా ప్రేమించావో, ఎందుకు నువ్వు మా కోసం మా హృదయాలు తెరవడానికి నాయన నీ భక్తులకు కనబడి నీ అపోస్తులు ఎన్నుకొని ప్రపంచానికే కళ్ళు తెరిపించే బోధ చేయడానికి నువ్వు ఏర్పరచుకున్నావని మాకు నేర్పించావు. దీని ద్వారా గొప్ప రక్షణ మాకు ఏర్పాటు చేశావు. ఆ రక్షణగా పొందుకోవడానికి కొంతమంది చేతులు ఎత్తారు ప్రభా. వారి హృదయాలు కడగండి, ఆ చేతులు పట్టుకోండి. వారికి ఇంకా తెలియని విషయాలు ఉంటే తెలియపరచండి. నీ రాకడికి సిద్ధపరచుకోండి. రాబోయే కీడించి తప్పించండి. ఈ కూటాల ద్వారా కొన్ని ఆత్మల ప్రభని దాసునికి అప్పగించి నీ సత్యములోకి నడిపించి బలపరిచి మహిమ పొందండి. ఎంతో శ్రమతో, ఎంతో ఖర్చుతో, ఎంతో భారముతో నీ సేవకుడి స్థలంలో నీవు ఎన్నుకున్న భక్తిని ప్రభు నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం, వాడుకున్నందుకు నీకు స్తోత్రం. ఇంకా నువ్వు అభివృద్ధి పరచండి. ఈ స్థలాన్ని విస్తరింపజేయండి. గొప్ప గొప్ప అద్భుతమైన పునాది ఇక్కడ వేయబడ్డానికి నువ్వు ఏర్పాటు చేశావు. మంచి సంఘం ఇక్కడ కట్టబడడానికి నాయన నీ నామాన్ని బట్టి ఈ స్థలం అంతటిని పరిశుద్ధపరచమని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వచ్చిన సంఘాన్ని అంతటిని దీవించండి. చుట్టుపక్కల సంఘాల బిడ్డలందరూ కూడా కాపాడండి. ఆయా ప్రాంతం నుంచి వచ్చిన స్నేహితులను, పెద్దలను, చిన్నలను, స్త్రీ పురుషులందరినీ నీ నామాన్ని బట్టి దీవించి నడిపించమని, కార్యక్రమంలో పాలు పుచ్చుకున్న భక్తులందరినీ ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి మనం చేసుకొనిచున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం, ఆయన ఆత్మ
ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ప్రభు వచ్చు పర్యంతం ప్రభు బిడ్డలైన మనందరికీ, మరి ముఖ్యంగా సంఘమునకు, ఆయన సేవకునికి, కుటుంబానికి వాక్యానుసంగా రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి భక్తులకు సదా తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ మరి వందనాలు. అంత ఓపికగా మరి ఈ మంచిలో అంత ఓపికతో మీకు అందరికీ వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అన్నిటిలో మాకు సహకరించినటువంటి, ప్రేమతో చూసినటువంటి దేవుని సేవకులు యవనస్తుని దేవుడు దీవించి ఇంకా గొప్ప యోధునిగా ఈ స్థలంలో మరి వాడుకోవాలని మేము కూడా ప్రార్థిస్తాం. దేవుడు ఎల్లప్పుడూ కూడా వీరితో ఉండి బలమైన సేవ చేయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చక్కటి వాక్యాన్ని అందించిన పాస్టర్ జోసెఫ్ అయ్య గారికి దేవుడి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని నేను చెల్లో ఉంచును. మీకు అందరి కోసం ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి మీరందరూ కూడా మీకోసం ఏర్పాటు చేయబడిన విందును తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము పిలవగానే వచ్చి మమ్మల్ని వాక్యంలో బలపరచండి అయ్య గారు అని అడగగానే వెంటనే డేట్లు ఇచ్చి మమ్మల్ని వాక్యంలోకి ముందుకు నడిపించిన జోసెఫ్ అయ్య గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అదేవిధంగా అయ్య గారితో పాటు వచ్చిన సేవకులకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అదేవిధంగా 7 నుంచి వచ్చిన సంఘం, నేను చాలా మీకు ఎన్ని కృతజ్ఞత చెప్పినా కానీ అది చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ పనులు చేయాల్సింది మేము, బట్ దేవుడి దయ వల్ల మీరు చక్కగా అన్నీ కూడా చేసుకున్నారు. 7 సంఘం యూత్ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా, చుట్టుపక్కల ప్రతి ఒక్క సంఘం నుంచి వచ్చారు, మీకు అందరికీ కూడా వందనాలండి. మీకు అందరికీ కూడా వందనాలండి. అదేవిధంగా ఐజే గారు, మేము పిల్లగానే మా కోసం మంచి ఆర్కెస్ట్రాని, వారి పిల్లలేనండి వీళ్ళు, శ్యామ్ ఇంకా జోషి, ఇద్దరికి కూడా చాలా వందనాలు. మేము పిలవగానే చాలా మంచిలో కూడా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా పెద్ద ఆర్కెస్ట్రాగా చేయాలి, ఆయన సువార్త పనిలో మిమ్మల్ని వాడుకోవాలి. అభిషేకంగా దావీదు ఆరాధన చేస్తుంటే దయ్యాలు పోయి అన్నట్టుగా మీరు వాయిద్యాలు వాయించినప్పుడు ఇంకా దయ్యాలు పోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా మీరందరూ కూడా వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు. మా సంఘం కోసం ప్రార్థన చేయండి. తిరిగి ప్రయాణం వెళ్తుండగా అందరూ కూడా క్షేమకరంగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. అందరికీ వందనాలండి.